సాతాను అనే ఒకడు ఉన్నాడు కాబట్టి వాడు ఎప్పుడు కూడా మరి క్రైస్తవుల్ని వ్యాధుల చేతను, రోగముల చేతను, సమస్యల చేతను ఏదో ఒకటి నీకు ఏదైనా ఒక ఉద్యమము ముందుంది అంటే సాతాను మరి ఆ ఉద్యమం కంటే ముందే నేను దాడి చేయాలని ప్రయత్నిస్తున్నాను. చాలా మంది క్రైస్తవులు అలసిపోతా ఉంటారు రోగముల చేత, అవును, కొంతమంది అయితే భర్తల చేత, వేధింపులకి, సమస్యల చేత, కుటుంబీకుల్లో పిల్లల చేత చాలా మంది అవును అలసిపోతూ ఉంటారు. క్రైస్తవుల జీవితంలోనే చాలా మందికి ఏమైపోతారంటే నిరాశ అయిపోయి చాలా మంది చేసేవారు ప్రార్థనలన్నీ కూడా ఆపివేసి వెనకకి వెళ్ళిపోయిన వారు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. అయితే మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా నీ జీవితంలో ఒక బలమైనది నీ మీదకి వచ్చి దాడి చేస్తుందా అంటే దేవుడు నిన్ను బలమైన కార్యములు కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే, ఏదైనా ఒకటి బలమైనది నేను దాడి చేస్తుందంటే పరలోక రాజ్యంలో దేవుడు నీకు ఇంకనూ అత్యధికంగా బహుమానము దేవుడు సిద్ధింప చేయబోతున్నాడు. అయితే ఈ సాతాను ఎంత బలముగా నీ మీద దాడి చేస్తే అంత బలముగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంత గొప్ప బహుమానము దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. అవును, చాలా మంది చెప్పుకుంటారు నాకు చాలా చాలా శోధనలు ఉన్నాయా చాలు. అందుకే నిజమైన క్రైస్తవుడికున్న రుజువు ఏంటి అంటే శోధన. అవునా, శోధన. ఒక నిజమైన క్రైస్తవుడికున్న రుజువు ఏంటి అంటే శోధన. అయితే ఈ శోధన వచ్చినప్పుడు మనము జయించగల వారముగా ఉంటే దేవుడు నీ అభిషేకంతో పాటు నీ బహుమానాన్ని కూడా దేవుడు రెండంతలుగా చేస్తాడు. ఆమేన్. ఈ రోజు ఏదైనా నీ జీవితంలో ఒక చెప్పుకోలేని ఒక బాధ ఏదైనా ఉందా అది అంతా కూడా, అందుకే అబ్రహామును చూసినప్పుడు అబ్రహాంలో కూడా 99 ఏళ్ల వరకు అతనికి ఒక బలహీనత ఉంది. ఏంటి ఆ బలహీనత? సంతానం లేదు. ఎన్ని ఏళ్ళు? 99. మళ్ళా క్రైస్తవుడే అబ్రహాము, మళ్ళా క్రైస్తవుడే, తండ్రిని నమ్ముకున్నవాడే. అతను తండ్రిని నమ్ముకోవడం వల్ల అతను నీతిమంతుడుగా ఎదిగాడు, భక్తిలో ఉన్నాడు. అయితే అబ్రహాము ఇక్కడ 99 ఏళ్ల వరకు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏంటి ఆ పరిస్థితి? సంతానం లేని వాడుగా ఉన్నాడు. భార్య కూడా ఎవరికి ఇంట్లో నుంచి బయటకు వచ్చేది కాదు. ఇంట్లో నుంచి ఒక టక్మని బయటకు వచ్చేది. ఒకళ్ళు వస్తే ఎన్నో మాటలు అన్ని వాళ్ళందరూ కూడా వినాల్సి వస్తుంది. ఆమె హృదయం బాధపడేది కాబట్టి ఆమె బయటకు వచ్చి చాలా మంది ఏదో ఒక శ్రమ నువ్వు అనిపిస్తున్నావు అంటే త్వరగా నువ్వు బయటికి రాలేవు. ఇంట్లో నుంచి నువ్వు బయటికి రాలేవు, నీ గదిలోంచి నువ్వు బయటికి రాలేవు. ఒక్కొక్కసారి ఎందుకు ఎవరైనా అడిగారు, అమ్మో ఎందుకు నీకు 10 ఏళ్ళు అయింది ఇంకా సంతానం ఎందుకు పుట్టలేదు అంటే నువ్వు అవును దాన్ని భరించుకోలేకపోతావు మాట, అవన్నీ చెప్పుకోలేకపోతావు. అమ్మో ఇలాగంటారు, సమాజం ఇలాగ నన్ను వెలివేస్తుంది, ఇలా అంటే అది ఏదో నాకు లోపము, ఏదోటి లోపం పెట్టి మాట్లాడతారు అని చెప్పి చాలా మంది కృంగిపోతారు. అలాగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ గల స్త్రీ ఆమె కూడా 12 సంవత్సరాల నుంచి బంధించబడింది. కానీ యేసు ఎప్పుడైతే ఆ చోట నుంచి వెళ్తున్నాడని తెలుసుకుందో అప్పుడు త్వరగా వచ్చి అవునా ఆయన ప్రార్థన చేస్తే కాదు, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు అనుకుంది. ఎందుకు అంటే ఎవరైనా ఆమెను బలపరిచారా? బలపరచలేదు. ఆమంతటా ఆమె విశ్వాసించుకుంది, ఆయన చెంగు ముట్టుకుంటే చాలు, ఆయన ప్రార్థన చేసే, ఆయన నన్ను ప్రార్థన చేసేలాగా ఉంటే జనులందరూ కూడా నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు. కాబట్టి ఆయన నాకు ప్రార్థన చేసేంత వరకు నాకు ఓపిక లేదు, నాకు విశ్వాసం ఉంది కాబట్టి ఆయన చెంగును ముట్టుకుంటే చాలు అని విశ్వాసించింది. అలాగా ఈమెలో ఒక బలహీనత, అబ్రహాంలో కూడా ఒక బలహీనత. ఈ రోజు అందరం కూడా అవును విద్య లేని వాడు కూడా అబ్రహాం ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తారు. అవును, ఏ ఆశీర్వాదం కావాలంటే అబ్రహాం ఆశీర్వాదాలు. ఎందుకంటే అతనికి కూడా ఒక శ్రమ ఉంది. ఆ శ్రమను బట్టి కొన్ని తరాలు ఇప్పుడు వరకు కూడా అబ్రహాము గురించి మనము వినగలుగుతున్నాం. అలాగే నీకు ఏదైనా ఒక బలమైనది నిన్ను అటాక్ చేస్తుందా అయితే ఈ అటాక్ అంతా కూడా ఈ రాత్రికి నువ్వు జయించబోతున్నావు. ఆమేన్. ఏదైనా అటాక్ కావచ్చు, అవును అనేక సంవత్సరాల నుంచి ఆ సమస్యలు ఉండొచ్చు. అది 10 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, లేకపోతే ఎన్నైనా సరే అది నీ కుటుంబీకుల నుంచి తరతరాల నుంచి వచ్చే ఆ శ్రమ అయినా సరే ఇప్పుడు కూడా నీ జీవితంలో ఉండొచ్చు. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి అది నువ్వు పొందుకుని అది నువ్వు కాడి వేసుకుని నడుస్తున్నది ఇంపార్టెంట్ కాదు. కానీ ఈ రోజు ఈ వాక్యమై లోపు ఆ కాడిని దేవుడు విరగొట్టబోతున్నాడు. ఆమేన్. సో ఈ రోజు దేవుడు మీ అందరిలో ఏదైతే నీకు భారం అనిపిస్తుందో ఆ భారాన్ని దేవుడు కాడిని విరగొట్టును గాక. హల్లెలూయా.
అందుకే దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యం. అవును, ఈ వాక్యము చదివేవారు ఖచ్చితంగా మరి వారికున్న శోధనలను జయించగలుగుతారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. చదువు. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆదరణకర్త అంటే ఏంటండి? తండ్రి నామమందు పంపబో పరిశుద్ధాత్మ. అయితే ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు? చదవండి. ఈ పరిశుద్ధాత్ముడు నీకు సమస్తమును బోధించి నేను మీతో చెప్పిన సంగతుల అన్ని గురించి. హల్లెలూయా. మళ్ళీ ఇంకోసారి చదువుకుందాం. చదువు. ఆదరణకర్త అంటే ఇంగ్లీష్ లో ఏముంటది అంటే హెల్పర్ అని ఉంటది. హెల్పర్. హోలీ స్పిరిట్ ఇస్ ఎ హెల్పర్ అని ఉంటది. ఓకే. అయితే ఇక్కడ తెలుగులో ఏముంది? ఆదరణకర్త అనగా తండ్రి నామమందు పంపబో పరిశుద్ధాత్మ. అయితే ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? చదువు. సమస్తమును నీకు బోధిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఒకవేళ నీకు ఏదైనా రోగం ఉందా, వ్యాధి ఉందా, సమస్య ఉందా, నీ భర్త సమస్య ఉందా, లేకపోతే నీ ల్యాండ్ ప్రాబ్లం ఉన్నాయా, నీ కుటుంబీకుల సమస్య ఉందా, ఏదైనా ఉందా, అయితే నీకు అన్నిటికీ ఒకటే ఏంటి? వాక్యపు బోధ. అప్పు చేసి ఇరుక్కుపోయిన వాడు కూడా కావాల్సింది ఏంటి? బోధ. హల్లెలూయా. అయ్యో మా ఆయన చనిపోయాడయ్యా, అయ్యో ఎలా చనిపోబోతున్నాడు, ఎలాగని కాపాడాలా, అది కూడా ఏం చేయాలా? బోధ. అయ్యో నాకు చనిపోవాలనిపిస్తుంది, నేను చావకుండా బతకాలంటే నీకేం కావాలా? చెప్పండి, ఏం కావాలా? బోధ. హల్లెలూయా. పాస్టర్ గారు తెలిసి తెలియక అప్పు అయిపోయింది, కానీ ఇంకా అప్పు చేయకూడదు అనుకున్నా, నాకేం కావాలా? బోధ. పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. మనకేం కావాలా? ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము వైపు మనం దృష్టి పెట్టాలంట. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఏదో ఒక శ్రమ ఉంది, ఏదో ఒక సమస్య ఉంది. నాకు శ్రమ లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాక్యం వినడాడు. హల్లెలూయా. కిటికీ నుంచి కూడా వాక్యం విన్న వాడికి ఇబ్బంది. అవును, అలాంటి వాడు అసలు భార్యను కూడా వాక్యం వినడం కూడా పంపిడు. అందుకే కొంతమంది దాక్కుని వస్తారు వాక్యం వింటారు. అలాగే ఇక్కడ అందరూ కూడా కొంతమంది ధైర్యంగా వచ్చారు, తెగించి వచ్చారు. కొంతమంది భర్తను తెగించి వచ్చారు, కొంతమంది భార్యను తెగించి వచ్చిన వాళ్ళు భర్తలు చాలా మంది. పిల్లల్ని ఈ రోజు పిల్లలు కూడా మరి ఆపేసే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. పిల్లలు కూడా తెగించి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఎందుకు మనం ఇక్కడ తెగించి వచ్చామో తెలుసా? ఎందుకంటే నాకు ఎన్ని సోదరులు ఉన్నా నేను వినడం వల్ల నాకు ఏమవుతుంది? విడుదల. నీకు రకరకాల రోగాలు ఉండవచ్చు, కానీ దేవుడు చివరికి ఏం చేస్తాడు? ఇది విను. హల్లెలూయా. అంటే నీకు ఏ అలవాటు చేస్తాడు? వినే అలవాటు. అంటే ఒకటి ఏదైనా నీ జీవితంలో బలంగా ఏదైనా దాడి చేస్తుందా, అది నువ్వు దేవుని వాక్యానికి వినడానికే. టు లిసన్ ద గాస్పెల్. ఏదైనా నాకు ఒక శ్రమ వచ్చిందా, అది ఎందుకు వచ్చింది? దేవుని వాక్యాన్ని వినడానికి తప్ప మరి ఇంక దేనికి కాదు. టు లిసన్ ద గాస్పెల్. టు లిసన్ ద గాస్పెల్. దేవుని వాక్యం పక్కన చెప్పండి, దేవుని వాక్యం వినడానికే అనండి. చెప్పండి, పక్కన చెప్పుకోండి. మీరు ఎంత తొందరగా చెప్పుకున్నా అంత తొందరగా ముగిస్తారు. పక్కన చెప్పండి, నీకు ఎన్ని సోదరులు ఉన్నా దేవుని వాక్యం వినడానికి అనండి. హల్లెలూయా. ఏం చెప్పుకున్నాయ్యా, మా ఆయన తాగేసి వస్తాడు, ఆయన అందుకే ఎందుకు పెట్టాడు ఒక్కొక్కసారి, ఎందుకుంది ఆ తాగిందుకు వస్తున్నాడు? ఎందుకంటే నువ్వు కనీసం మీ ఆయన కాకపోయినా నువ్వైనా వాక్యం వింటావేమండి. Sometimes your problems is a bigger solution to get closer to Jesus. Hallelujah. Some weakness are very reasonable to get closer to Jesus. అంటే నీ బలహీనతకు కూడా కారణం ఉంది, నువ్వు దేవుని వాక్యాన్ని వినేలా చేస్తాది. హల్లెలూయా. ఈ రోజు ఎవరికైతే నాకు ఈ బలహీనత, నాకు ఈ రోగం, నాకు ఈ సమస్య, నాకు ఈ ప్రాబ్లం, నేను అనుకోకుండా పెళ్లి చేసుకున్నా, అయ్యో ట్రాప్ అయిపోయాను, ఇలాగైపోయాను, అలాగైపోయాను, ఇలాంటివి ఏదైనా నీ జీవితంలో ఉందా? ఎందుకు తెలుసా? దేవుని వాక్యాన్ని వినేలా చేయడానికి. హల్లెలూయా. ఈ రోజు ఎవరైతే ఎక్కువ వాక్యం వింటారో ఎక్కువ జయించే కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. లిసన్ మోర్. ఎంత వాక్యం వింటావో అంత విజయం దేవునికి ఇస్తాడు. ఈ రోజు పక్కన ఎంత వాక్యం అంటే అంత విజయం దేవునికి ఇస్తాడు. జయిస్తావు, అంతలా జయిస్తావు. ఈ రోజు నువ్వు గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప బలహీనతలన్నీ జయించును గాక. మళ్ళీ చదువు.
ఆదరణకర్త అనగా తండ్రి నామమందు పంపబో పరిశుద్ధాత్మ. హల్లెలూయా. సమస్తము బోధిస్తా అంటే గుడ్డివాడికి కూడా వాక్యము బోధిస్తారు. హల్లెలూయా. అవును, అయ్యా నాకు ఈ కరువు ఉందయ్యా, కరువు ఉన్నవాడికి కూడా వాక్యం బోధిస్తారు పరిశుద్ధాత్మ. అవును, అయ్యా నాకు చూపు సరిగా అనట్లేదు, ఏం చేయాలయ్యా, ఆ గుడ్డివాడికి కూడా ఆయన వాక్యమే బోధిస్తారు. హల్లెలూయా. అందరికి కూడా దేవుడు వాక్యమే. అది లేకపోతే క్రైస్తవుడు పునాది సరిగా వేయలేడు. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు సరిగా పునాది వేయాలి, అతని పునాది స్థిరంగా ఉండాలంటే వాక్యమే. అందుకే నువ్వు ఎన్ని రోగులు, అందుకే రకరకాల వ్యాధి గల వారు వచ్చినా కూడా దేవుడు అన్నాడు ఈ వాక్యము ఒకటే. అందుకే 10 మందికి 10 రకాలుగా వాక్యం చెప్పడం, అందరికి ఒకే వాక్యం దేవుడు చెప్తాడు. ఈ వాక్యం ద్వారా నీ మనసు నీకు మార్పు వచ్చును గాక. ఏమో ఈ వాక్యమయ్యే లోపు పరిశుద్ధాత్ముడు దూతల ద్వారా నీకు రాబో సంగతి కూడా తెలియపరచొచ్చేమో. హల్లెలూయా. ఎవరైతే ఈ వాక్యం విన్నారో ఈ రోజు ఈ ప్రాంతంలో దూతలు పనిచేయను గాక. అందుకే జాగ్రత్త వినండి, ఈ రోజు ఖచ్చితంగా నీ పరిస్థితులు మారుతాయి. ఈ వాక్యం మారుస్తుంది. హల్లెలూయా. అవును. సో ఇక్కడ ఏమన్నాడు, సమస్తమును బోధించి అంటే నీ ఒక వ్యక్తికి 10 రకాల రోగాలున్న ఆ 10 రకాల రోగాల్ని స్వస్థపరచడానికి ఇదే వాక్యం. హల్లెలూయా. ఇదే వాక్యం ఏం చేస్తుంది, ప్రతి రకాల గల వ్యాధులను స్వస్థపరిచేలా చేస్తుంది. హల్లెలూయా. చదువు, ఇంకా చదువు. నేను మీతో చెప్పిన సంగతులు అన్నిటిని గూర్చి అంటే ఏం చేస్తుందంటే ఈ వాక్యము, ఇదిగో మనం చెప్పాను కదా నేను స్వస్థపరుస్తానని, అంటే ఈ వాక్యం వినడం నీకు ఏం చేస్తాడు దేవుడు పరిశుద్ధాత్ముడు, జ్ఞాపకం చేస్తాడు. నీ స్వస్థతను జ్ఞాపకం చేస్తాడు, నీ విడుదలను జ్ఞాపకం చేస్తాడు. ఎంతమంది రోగాలతో బాధపడుతున్నారు, వాళ్ళకి నిన్నేం చెప్పాడు దేవుడు, స్వస్థపరుస్తా అన్నాడు. అంటే ఈ రోజు వాక్యం వినడం వల్ల ఏమవుతుంది, నిన్న చెప్పిన దాన్ని దేవుడు ఏం చేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. హి విల్ రిమెంబర్ యు. నేను చెప్పిన ఆయన సంగతులు నేను చెప్పాడు, ఏంటి నేను స్వస్థపరుస్తా పో అన్నాడు. కానీ ఈ రోజు ఏదో శ్రమల వల్ల నీ స్వస్థతను కూడా మర్చిపోయావు. కానీ ఈ రోజు ఈ వాక్యం వినడం వల్ల అమ్మో దేవుడు నిన్ను చెప్పాడు కదా నాకు స్వస్థతని ఇస్తానని. అంటే చూసారా, దేవుని వాక్యం నీకు ఏం జ్ఞాపకం చేస్తుంది, స్వస్థతని జ్ఞాపకం చేస్తుంది. దేవుని వాక్యం నీకు ఏం జ్ఞాపకం చేస్తుంది, నీ రక్షణను మరలా జ్ఞాపకం చేస్తుంది. ఒకళ్ళు పడిపోతున్నావా, నీ రక్షణ మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఈ వాక్యం వినాలా. ఒకళ్ళు మీ ఆయన ఒకప్పుడు బాగున్నాడు, ఇప్పుడు అవును తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నాడా, అంటే ఏ వాక్యం అతని రక్షణకు నడిపించిందో మరలా నువ్వు ఆ సంఘానికి వచ్చి వాక్యం వింటే అతడు ఎక్కడైతే ఏ దాంట్లో టాప్ అయి పడిపోతున్నాడో మళ్ళా వాక్యం వినేటప్పుడు మళ్ళా ఆ స్థితిలో దేవుడు నన్ను ఎలా కాపాడాడు అలాగ మళ్ళా దేవుడు నిన్ను కాపాడతాడన్న వాక్యాన్ని బట్టి పాపము చేయకుండా అతడు నీతి మార్గంలో నడుచుకుంటాడు. హల్లెలూయా. అంటే ఈ వాక్యము వినడం వల్ల మనకు ఉపయోగం ఏంటి తెలుసా, ఆయన నీకు చెప్పిన మాటలు నెరవేరుస్తాను అని చెప్పి జ్ఞాపకం చేస్తాడు. దేవునికి చక్కటి భార్యని ఇస్తానడా, అయితే ఈ వాక్యం వినడం వల్ల అమ్మో లేదు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని రుజువు చేస్తుంది ఈ వాక్యము. కర్త అనగా తండ్రి నా నామము పంపబో పరిశుద్ధాత్ముడు సమస్తమును మీకు బోధించి ఆయన చెప్పిన సంగతులు అన్నిటిని గూర్చి ఆయన మీకు ఏం చేస్తాడంట, జ్ఞాపకం. ఎవరు ఎంతమంది డిప్రెషన్ ఉన్నారు, ఎంతమంది రోగాలు ఉన్నారు, ఎంతమంది క్యాన్సర్లు ఉన్నారు, ఎంతమంది HIV గల వారు ఉన్నారు, ఎంతమంది భారీ సమస్యతో బాధపడుతున్నారు, ఎంతమంది భర్త సమస్యతో బాధపడుతున్నారు, ఎంతమంది ఉద్యోగాలు పోగొట్టుకుని బాధపడుతున్నారు, ఎంతమంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, అందరికీ దేవుడు ఇదే వాక్యం బోధిస్తున్నాడు. అంటే ఈ వాక్యము బోధించి దేవుడు ఏం చేస్తాడంట, జ్ఞాపకం చేస్తాడంట. ఏంటి ఏం జ్ఞాపకం చేస్తాడు, నేను మరలా తిరిగిచ్చేస్తాను, నేను స్వస్థపరుస్తాను, నేను వాడుకుంటాను, నీ భర్తను మార్చుకుంటాను, నీ భార్యను మార్చుకుంటాను, నీ పిల్లల్ని కనీ గర్భంగా నేను చేస్తాను, నీ గర్భము కనీ గర్భంగా మారుతుంది. ఒక గొడ్రాలుగా ఉన్నావా, అమ్మో 10 మంది రకాలుగా మాట్లాడుతున్నారు, కానీ ఈ రోజు వాక్యం వింటే దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు కనీ గర్భంగా మారుస్తాను. చూసారా పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు. అలాగే ఈ రోజు వాక్యం విని వారందరికి ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా దేవుడు మీతో మాట్లాడును గాక, ఆయన మాట్లాడిన సంగతులు మీకు మరలా జ్ఞాపకం చేయను గాక. ఎంతమందికి జ్ఞాపకం చేసుకున్నారు దేవుడు నాతో మాట్లాడిన సంగతులు, వారందరి జీవితాలు మారబోతున్నాయి ఈ రోజు. హల్లెలూయా. చదువుమా.
ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఇప్పుడు దేవుడు ఏమి అనుగ్రహించి వెళ్తున్నాడంట? శాంతిని. ఈ రోజు మీ కుటుంబంలో అందరికి శాంతి కలుగును గాక. షాలోమ్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మీకు శాంతి కలగజేయును గాక. ఆమేన్. చూద్దాం రోమీయులు 8వ అధ్యాయం. మరి ఈ పరిశుద్ధాత్ముడు చూద్దాం ఇంకెలా పనిచేస్తాడు. 26వ వచనం చదువుకుందాం. రోమీయులు 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంటే మన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? మన బలహీనతలు చూసి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనం ఎందుకు వాక్యం వినాలా? ఎందుకంటే వాక్యం వినడం వల్ల పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటావో, సో ఆటోమేటిక్ గా నువ్వు చనిపోవాలనుకున్నావా, వాక్యం వినే లోపు కొంతమందిలో దేవుడు మాట్లాడతాడు. ఏమని? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడు, నువ్వు చావు, నువ్వు బతుకుతావు అని దేవుడు మాట్లాడతాడు నీతో. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏదో ఒక కారణం చేత చనిపోవాలనుకున్నావా, కానీ వాక్యం వినడానికి వచ్చినావు నీవు, దేవుడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడేలా చేసేసుకుంటావు. So when you are coming to God, you are receiving a call of Jesus. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధానికి వచ్చి వాక్యం వింటావో, ఆయన నీతో మాట్లాడేలాగా నువ్వు మారిపోతావు. ఈ రోజు ఎవరైతే సంఘానికి వచ్చి ఈ మీటింగ్ల సభలోకి వచ్చి వాక్యం వింటారో, మీరందరూ ఆయన స్వరాన్ని వినేలాగా మారిపోతారు. పరిశుద్ధాత్మను నీతో మాట్లాడేలాగా మారిపోను గాక. ఈ రోజు మీరందరిలో పరిశుద్ధాత్మను మాట్లాడును గాక. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ మళ్ళీ చదవండి 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలు చూచి, ఎంతమంది రోజు గుడికి అలవాటు చేసుకుంటున్నారు? వారందరిలో కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడంట. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడంట. ఎవరి బలహీనతలు చూసి? ఎవరి బలహీనతలు? మన బలహీనతలను చూసి. అంటే నువ్వు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు నువ్వు కలిగి ఉన్నావా? అయితే పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న నీవు అలాగా పరిశుద్ధాత్ముడు నీ బలహీనతలు చూస్తూ ఉండిపోడు, నీలో నీ రోగాన్ని చూస్తూ ఉండిపోడు, నీ క్యాన్సర్ అలాగే చూస్తూ ఉండిపోడు, నీ భార్య విషయమే, నీ భర్త విషయమే పరిశుద్ధాత్ముడు ఏమి చేయలేక అలాగా చూస్తూ ఉండిపోడు. కానీ నువ్వు ఎప్పుడైతే వాక్యము వినేవాడుగా మారిపోతావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసేవాడుగా మారుతావో, ఈ పరిశుద్ధాత్ముడు నీ బలహీనతలో ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడంట. హల్లెలూయా. ఈ రోజు పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. అయితే చూడండి, పరిశుద్ధాత్ముడు నీకు సహాయపడాలంటే మనలో ఏముండాలా చూద్దాం. మొదటి యోహాను 3వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును ఏం చేసుకునేవద్దు? మోసపరుచుకునేకుడి. ఆయన నీతిమంతుడై ఉండినట్లు నీతిని జరిగించు ప్రతి వాడును ఏమై ఉన్నాడంట? నీతిమంతుడే ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమన్నాడు? ప్రాక్టీస్ చేయాలి. వి షుడ్ ప్రాక్టీస్ ద రైచియస్. అందుకే మనం నామకార్థంగా దేవుని నమ్ముకోకూడదు. నామకార్థంగా ఏదో ఆయన నమ్ముకున్నాడు, ఆయన వచ్చాడండి, ఆయన అద్భుతాలు చేశాడు, అద్భుతాన్ని బట్టి నేను నమ్మేస్తాను, అయిపోయింది అంటే అక్కడి వరకు కాదు. ఆయన మహిమ నీవు ఆయన మహిమలను ఎదిగే కొలిది ఆయన రూపం నీలో మారుతా ఉంటాడు. హల్లెలూయా. అవును, నామకార్థంగా తెలుసుకోకూడదు, లోతుగా తెలుసుకోవాలా. ఎప్పుడైతే దేవుని నువ్వు లోతుగా తెలుసుకుంటావో, ఆయన మహిమ, ఆయన రూపము, ఆయన ముఖము నీలో నుండి మార్చబడతా ఉంటాడు. ఆయన ముఖము నీలోంచి బయటకు వస్తా ఉంటుంది. హల్లెలూయా. ఆయన మహిమ నీలోంచి బయటకు వస్తుంది. అందుకే దేవుడు ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయుకుడి, ఆయన నీతిమంతుడైనట్లు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు.
అంటే ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని బట్టి ఎంత మనము నీతిగా మనము బతుకుతామో, ఎంత నీతిగా దేవుని మహిమపరుస్తామో, ఎంత నీతిగా మనము కొనసాగుతామో, మరి అంత మన బలహీనతలో కూడా, అందుకే మన బలహీనతలో కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? సాయం చేస్తాడు. అంటే ఈ చూడండి, చాలా మంది ఏం చేస్తారు, పాపం చేసిన వెంటనే మళ్ళా అమ్మో దేవుడు దూరం అయిపోయాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించడేమో అని చెప్పేసి పరిశుద్ధాత్మని ఇంకా ఏం చేసుకున్నారు, వాళ్ళు దూరపరుచుకోరు. కానీ బైబిల్లో ఏమంటారు, నీతిమంతుడు 7 మార్లు పడినగానే అతడు తిరిగి మరలా లెగుస్తాడు. ఎందుకు? అతడు నీతిమంతుడు కాబట్టి. ఎందుచేత నీతిమంతుడయ్యాడు? ఎందుచేత నీతిమంతుడయ్యాడు చూద్దాం. ఆదికాండము 15 అధ్యాయము 1 నుండి చదువుకుందాం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, ఏమొచ్చిందంట అబ్రహాము దర్శనమందు? చెప్పండి, ఏమొచ్చింది? యెహోవా వాక్యము. హల్లెలూయా. యెహోవా వాక్యము అబ్రహాములో ఎలాగొచ్చిందంట? దర్శనమందు వచ్చిందంట. ఈ రోజు వాక్యం వినే వారందరిలో కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దర్శనాలు వాక్యాన్ని దర్శనంగా చూచుదురు గాక. హల్లెలూయా. ఓకే, అయితే ఇక్కడ చూడండి, అబ్రహాము దర్శనంలో ఏమొచ్చింది? యెహోవా వాక్యము. యెహోవా వాక్యం అబ్రహాము దర్శనంలో ఎప్పుడైతే వచ్చిందో చూద్దాం ఏం జరిగిందో. అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చినేమి? నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. వాక్యము అతని యొద్దకు వచ్చి, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న. అంటే దేవుని వాక్యం ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి చిన్న విషయాన్ని ఏది కరెక్టా ఏది రాంగ్ గా కూడా నీకు నేర్పిస్తుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు అబ్రహాం ఏమనుకున్నాడు? దమస్కెళ్ళి నా ఇంటి వారసుడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? బాబు ఇది కాదురా నాయన, ఇదిగో నీ సంతానం ముందు పుట్టబోయే నీ కుమారుడు, ఆయన నీ వారసుడు. అంటే ప్రతి చిన్న దానికి కూడా దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనం ఏం చెప్తాం? ఏమిటండి అంత దేవుడు చేస్తాడా? దేవుడు ఏం చేయడు, అంత మనం చేయాలా? చదివేందుకు, జ్ఞానం ఎందుకు? కానీ అబ్రహాంకి అలాగ అయిపోయాడా? అవలే. అబ్రహాంకి ఏమన్నాడు? అబ్రహాం అన్నాడు, దేవా నేను ఏది చేయాలన్నా నువ్వు వచ్చి చెప్తేనే. కానీ మధ్యలో డిస్ప్యూట్ వచ్చేసిన దేవునికి అబ్రహాం. కానీ అబ్రహాం ఏమన్నాడు? దేవా నువ్వు ఎలాగో నాకు సంతానం ఇవ్వట్లేదు కాబట్టి ఇదిగో దమస్కు ఎలియాజరు నా ఇంటి వారసుడు, ఆస్తికర్త అంతా ఆయనే అనే ఒప్పుకున్నాడు. అప్పుడు దెబ్బకి దేవుని వాక్యము దిగువచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అబ్రహాంతో ఏం మాట్లాడుతుంది? దమస్కు ఎలియాజరు నీ ఇంటి వారసుడు కాడు, నీ సంతానం ముందు పుట్టబోయే నీ వారసుడు. హల్లెలూయా. అంటే ప్రతి చిన్నది కూడా పరిశుద్ధాత్ముడు తన వాక్యం ద్వారా నిన్ను నడిపించగలరు. కానీ మనం ఏం చేస్తాం? వినం. నీకు అంత సీన్ ఉంది ఏంటి దేవుడు నీతో మాట్లాడడానికి అంటావు. హల్లెలూయా. అవును కదా, నీ చదువుకోలేదు, ఆయన దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అది కొంతమంది. కానీ అబ్రహాంలా కాదు. అబ్రహాంకి దేవుడు ప్రతి చిన్న దానికి దేవుని వాక్యం వచ్చి మాట్లాడేది. ప్రతి చిన్న దానికి మన కళ్ళలోకి వచ్చేసి, దర్శనంలోకి వచ్చేసి, అబ్రహాం ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా ఉండు, అలా ఉండు. అలాగే ఈ రోజు ఎవరైతే దేవుని వాక్యం విన్నారో, ఈ రోజు నీ భార్యని, నీ భర్తని సరిచేయడానికి దేవుడు వాక్యం రూపంలో వచ్చి నీతో మాట్లాడును గాక. నేను ఒకటి చెప్తున్నాడు, ఎవరైనా మనుషులు వచ్చి నీతో ఇలా ఉండాలి అలా ఉండాలంటే గొడవ కూడా అయిపోవచ్చు. కానీ ఈ రోజు ఈ పరిశుద్ధాత్ముడు నువ్వు కలవడానికి ఈ రోజు దేవుడు గొప్ప దర్శనం దేవునికి ఇవ్వబోతున్నాడు. మళ్ళా దేవుడు రిస్టోర్ చేయడానికి. కానీ అబ్రహాం చూడు, దర్శనం ముందు అబ్రహాంకి యుద్ధకు వచ్చి ఏమంటున్నాడు? ఇదంతా వాక్యం. ఓకే, ఇదంతా ఆయన వాక్యం చెప్పుకున్నాడు. ఎవరితోటి? అబ్రహాంతో చెప్పుకున్నాడు వాక్యం. ఇదంతా వాక్యం అర్థమవుతుంది. కానీ ఇది అందరూ ఏమనుకున్నారు? ప్రాఫెసీ అనుకున్నారు. ప్రాఫెసీ కాదు, ఇది వాక్యం. The word of prophecy. అంటే ఇక్కడ దేవుడు అబ్రహాముకి ఏమిస్తున్నాడు? వాక్యముతో కూడిన ప్రవచనం ఇస్తున్నాడు. హల్లెలూయా. చూద్దాం. అతడు అబ్రహాము ఏమన్నాడు ఇక్కడ? అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము ఏది నమ్మితే నీతిగా ఎంచబడాడు? దేవుడు దర్శనంలో వచ్చే వాక్యాన్ని ఏదైతే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడో దాన్ని నమ్మాడు.
ఈ రోజు విత్తబడుతున్న వాక్యాన్ని ఎంతమంది అయితే నమ్ముతారో మీరందరూ ఎవరు చెప్పండి, ఎవరు మీరందరూ? మరి ఈ నీతిమంతులకి ఏదైనా కష్టము శోధన వస్తే పరిశుద్ధాత్ముడు మౌనంగా ఉంటాడా? ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు. ఈ నీతిమంతులకి ఈరోజు సహాయపడును గాక. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఎవరికి దేవుడు సహాయపడతారు? అందరికి కాదు. ఎవరికి సహాయపడతాడు? నీతిమంతులకి. అందుకే ఎక్కడైనా ఏ చుట్టుప్రక్క ప్రాంతాల్లో ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా ఈ నందిగామలో ఉన్న వారందరి దగ్గరకు వచ్చి దర్శించుకుంటారు. ఎందుకంటే దేవుడు ఈ ప్రాంతంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? నీతిగా మార్చబోతున్నాడు. ఏం చేసి నీతిగా మార్చుకుంటాడు? ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్ముతారో వారు నీతిమంతులుగా మార్చబడతారు. సో వారికి ఏదైనా కష్టం వస్తే దేవుడు విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టాడు. ఎలాగొచ్చి మాట్లాడతాడు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అంటే నీతిమంతులు కూడా కష్టం వచ్చిన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సహాయం. 26 రోమియోలు. అటువలే ఆత్మయు ఎవరు బలహీనతను చూసి, ఎవరు బలహీనత? నీతిమంతుల బలహీనత. మరి ఈ నీతిమంతులు ఎవరు? ఎలాగయ్యారు వీళ్ళు నీతిమంతులు? దర్శనం ముందు దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటే అది నమ్మి అబ్రహాం ఏమయ్యాడు? ఎంతమంది ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? సో మీరందరూ దేవుడు ఎంతమంది నమ్మి నీతిమంతులుగా మారుతున్నారు? వారందరూ సోదరులో కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు పనిచేసేలా మారుతాడు ఈ రోజు. అందుకే చాలా మంది పరిశుద్ధాత్ముడు ఉన్నా కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. పరిశుద్ధాత్ముడు ఉన్నప్పటికీ కూడా చాలా మంది చావుకి వెళ్ళిపోతున్నారు, మరణానికి వెళ్ళిపోతున్నారు, రోగానికి బానిసలు అయిపోతున్నారు, వ్యభిచారానికి బానిసలు. అవునా లేదా? ఆవిడ పరిశుద్ధాత్ముడు ఉన్నప్పటికీ కూడా ఆవిడ వ్యభిచారానికి, చావుకి, మరణానికి, రోగానికి, క్యాన్సర్ కి, ఎయిడ్స్ కి బానిసలైపోతున్నారు. కానీ ఈ రోజు ఈ నీతిమంతుల్ని దేవుడు బలాన్ని ఇవ్వబోతున్నాడు ఈ రోజు. ఎందుకు? ఈ నీతిమంతులు ఇంకా నీతిమంతులుగా మార్చడానికి. హల్లెలూయా. అందుకే మీకు ఏదైనా కష్టం వస్తుందా? ఈ నీతిమంతులకు కూడా ఏదైనా కష్టం వస్తుందా? అయితే దేవుడు అన్నాడు, ఇదిగో నేను నీకు పరిశుద్ధాత్మని పెట్టాను కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు నీకు ఏమవుతాడు? సహాయపడతాడు. ఈ రోజు పరిశుద్ధాత్ముడు నీకు సహాయపడును గాక. చదువు 26 వచనం. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. ఒక్కొక్కసారి మనకి తెలియదు. క్యాన్సర్ వచ్చేసి ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు. వ్యాధి వచ్చేసి ఎలా ప్రార్థన చేయలేదు తెలియదు. అప్పుడు వరకు రోజు మంచిగా గొంతులు వేసుకుంటూ ప్రార్థిస్తావు. కానీ ఎప్పుడైతే 10 లక్షల అప్పు నీ జీవితంలోకి వచ్చిందో అప్పుడు ప్రార్థన చేస్తావా? ఎప్పుడు తాగిరాలి నీ ఆయన ఆ రోజు తాగొచ్చాడు, అప్పుడు ప్రార్థన చేయగలుగుతావా? చేయలేవా? చేయలేదు. అప్పుడు వరకు ప్రార్థిస్తావు. కానీ ఎప్పుడైతే నీకు ఫోన్ వచ్చిందో, అమ్మా నీ బిజినెస్ లాస్ అయిపోయింది, సున్నా, ప్రార్థన చేయగలుగుతావా? తెలీదు మనకి ఎలా ప్రార్థన చేయాలి. వీ డోంట్ నో హౌ టు ప్రే. ఒక్కొక్కసారి నీ ఫోన్ కాల్లో అమ్మో ఇదిగో నీ భర్త ఇలాగ అయిపోయాడు అని నువ్వు విన్నప్పుడు నువ్వు మళ్ళా దేవుడికి ప్రార్థన చేయగలుగుతావా? చేయలేవు. వీ డోంట్ నో హౌ టు ప్రే. మనకు తెలియదు ఎలా ప్రార్థన చేయాలి. నీకు రావాల్సిన ల్యాండ్ ప్రాపర్టీ రాకుండా కబ్జా చేశారు. అలాంటి పరిస్థితిలో అదే నీ దిక్కు, కానీ ప్రార్థన చేయగలవా? చేయలేవు. వీ డోంట్ నో హౌ టు ప్రే. రావాల్సిన అమౌంట్ రావట్లే, నీకు తెలియదు ఎలా ప్రార్థన చేయలేవు. మారాల్సిన మీ ఆయన మారట్లే, మార్పు రావట్లే, మారు మనసు రావట్లే, లోబడాల్సిన భార్య భర్తకు లోబడట్లే. అలాంటి పరిస్థితిలో నీకు తెలియదు ఎలా ప్రార్థన చేయలేవు. కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ నీకు నేర్పిస్తాడు ఎలా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వీ డోంట్ నో హౌ టు ప్రే. ఎంతమంది అయితే బలహీనులుగా ఉండి ఎలా ప్రార్థన చేయాలో తెలియలేని వారందరిలో కూడా దేవుడు ఈ రోజు నీతిగా మార్చి మీ అందరిలో కూడా పరిశుద్ధాత్ముడు సహాయం చేయను గాక. చదువు. ఉచ్చరింప సౌఖ్యము గాని మూలికలతో ఆ ఆత్మ తానే మన పక్షమున ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తాడంట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? నీ పక్షాన విజ్ఞాపన చేసుకుంటాడు. అయ్యా ఈయన స్వస్థపరచు, ఇప్పుడు బాగు చేయి. లేదు దేవుడు నేను స్వస్థపరుస్తాడు, నువ్వేం బాధపడక, ఇదిగో ఈ రోజు కాకపోతే రేపు నీకు స్వస్థత అని పరిశుద్ధాత్ముడు నేను ఏం చేస్తాడు? బలపరుస్తాడు నీ బలహీనత. అందుకే బలపరిచే పరిశుద్ధాత్ముడు లేకపోవడం వల్ల మరణము నేను వెంటాడుతూ ఉంటాను. ఒక రోగానికి, ఒక బలహీనతకి మరణించాల్సిన అవసరం లేదు.
అందుకే మనకి దేవుని వాక్యాన్ని నీతిగా మార్చబడడానికి కష్టపడాల్సిన అవసరం. ఆయన అబ్రాహాము చూడండి, ఆయన దర్శనం నుంచి వచ్చిన మాట్లాడిన వాక్యాన్ని నమ్మాడు. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని నమ్మి అప్పుడు అతనికి ఏమి ఎంచిందంట? నీతిగా ఎంచింది. మరి ఆ నీతిగా ఎంచిన ఆ 99 సంవత్సరాలు అంత శోధన కూడా భరించుకున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు ఏ రూపంలో పనిచేసింది? అబ్రహాంలో వాక్య రూపంలో పనిచేసింది. ఆయన ఎరిగాడు పరిశుద్ధాత్ముడు ఈ రూపంలో వచ్చి నాతో మాట్లాడాడు కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం రూపంలో నుంచి నన్ను బలపరిచాడు కాబట్టి నేను ఓపికతో ఎదురు చూస్తాను. అందుకే తన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు ఏం కలిగి నమ్మాడంట? నిరీక్షణ కలిగి నమ్మాడంట. అవ్వదు కానీ దేవుడు అవిలా చేస్తాడు. ఇంకా జరగదు కానీ జరిగేలా చేస్తాడు. ఇంకా నాకు సంతానం రాదు అని అనుకున్నాడు కానీ దేవుడు ఇస్తాడు అని. హల్లెలూయా. అవును, సంతానము ఒకవేళ వచ్చినా ఇంకా అవ్వదు, ఫెయిల్ అయిపోద్ది కానీ పాస్ అవుతుంది. అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మడంట. అంటే అప్పుడు వరకు అబ్రహాంలో పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుండి మాట్లాడాడు? బయట నుండి మాట్లాడాడు. ఏ రూపం నుండి మాట్లాడాడు? వాక్య రూపం నుంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏ రూపం నుంచి మాట్లాడుతున్నాడు? నీ రూపంలో నుంచి మాట్లాడు. అంటే అబ్రహాము కాలంలో పరిశుద్ధాత్ముడు ఏ రూపం నుంచి మాట్లాడాడు? వాక్య రూపంలో. ఎలాగా? బయట నుంచా లోపల నుంచా? బయట నుండి. హల్లెలూయా. యేసే వచ్చి మళ్ళీ ఆదరణకర్త అందరికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలాగుండి మాట్లాడుతున్నాడు? లోపల నుంచి మాట్లాడుతున్నాడు. అంటే మనందరిలో కూడా దేవుడు ఇప్పుడు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. అంటే ఇప్పుడు మనకి ఎన్ని కష్టాలు మనకు వచ్చినా గానీ పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడంట? మనకి సహాయం చేసేలాగానే ఉన్నాడంట. ఈ రోజు మీ అందరికి సహాయం చేసే పరిశుద్ధాత్ముడు గొప్ప సాక్ష్యములు తెచ్చును గాక. ఏమో దేవుడు చెప్తున్నాడు ఈ రోజు వాక్యమై లోపు నీకు ఎన్ని శోధనలు ఉన్నాయో, ఏమేమి కష్టాలు ఉన్నాయో, ఏమేమి కేసులు ఉన్నాయో, ఏమేమి అప్పులు ఉన్నాయో, ఆ అప్పుల్లో, ఆ కేసుల్లో, ఆ బలహీనతలో, ఆ వ్యాధుల్లో, ఆ సమస్యలో పరిశుద్ధాత్ముడు నీకు సాయం చేయబోతున్నాడు. ఈ రోజు నీకు తెలియదు ఎలా ప్రార్థన చేయాలో, కానీ పరిశుద్ధాత్ముడు నీకు సహాయపడును గాక. హల్లెలూయా. ఎంతమంది విశ్వాసం పెరుగుతుంది ఈ రోజు ఈ వాక్యం వల్ల పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడతాడు. అంటే దేవుడు చెప్తాడు, ఇదిగో రేపటి గురించి దేవుడు ఇదిగో మనం చెప్పాను కదా నీకు స్వస్థతను ఇస్తానని. అంటే నీ స్వస్థతను కూడా వాక్యం ద్వారా ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. అందుకే వాక్యం ఎందుకు వినాలా? నీ ఆశీర్వాదం మళ్ళా జ్ఞాపకం చేస్తాడు. పడిపోతున్నావా? నువ్వు ముందు లేవనెత్తినప్పుడు దేవుడు నీతో మాట్లాడినట్లు నువ్వు పడిపోతున్నప్పుడు రెండోసారి దేవుడు మళ్ళా వచ్చి నీతో మాట్లాడి నేను లేపుతాను కదా, మళ్ళా రా, నా నీతిని వెతుకు అని దేవుడు చేసుకుంటాడు. హల్లెలూయా. చూద్దాం మరి ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో చూద్దాం. 91వ కీర్తనకి వెళ్దాం ఒకసారి. అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ మరి నీకు ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను విడిపించడానికి, నీకు ఆరోగ్యమును ఇవ్వడానికి ఎవరిని వేడుకుంటాడో చూద్దాం. 91వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. నీ మార్గములు అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు, పరిశుద్ధాత్ముడు ఎవరికి ఆజ్ఞాపిస్తాడంట? దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఈ కమాండ్ ఇస్ ఏంజెల్స్. మనం అనుకుంటాం పరిశుద్ధాత్ముడు ఎలా సహాయపడతాడు? అక్కడ అన్నాడు కదా ఇందాక, మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు గాని, ఉచ్చారింప సత్యము గాని మూలుగుల ద్వారా పరిశుద్ధాత్ముడు తానే మన పక్షమున ఏం చేస్తాడంట? విజ్ఞాపన చేస్తాడంట. ఎవరు చెప్పాలా సంగమా? ఎవరు? పరిశుద్ధాత్ముడు. మన బలహీనతలు చూసి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు. ఎవరికి విజ్ఞాపనం చేస్తాడు? ఎవరికి విజ్ఞాపన చేస్తాడు? దూతకు చెప్తాడు, ఏ దూత ఇట్రా అంటాడు. హల్లెలూయా. చదువు, మళ్ళీ చదువు ఈ వాక్యం. నీ మార్గముల అన్నిటిలో ఇదిగో దూత చెప్తాడు, ఇదిగో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఎవరికి? ఇద్దరికి చెప్తాడు. నీకు చెప్తాడు, దూతకి చెప్తాడు. హల్లెలూయా. ఏమని? ఫస్ట్ పరిశుద్ధాత్ముడు నీకు చెప్తాడు మాట. ఒకవేళ నేను ఏదైనా హాని చేసుకోవాలనుకున్నావు అప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ఏమని చెప్తున్నాడు? నీ మార్గముల అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించగా, తర్వాత ఆజ్ఞాపించను, నీ పాదములకు రాయి తగలకుండా వారి నిన్ను తమ చేతుల మీద ఎత్తిపడు. ఇప్పుడు చనిపోవాలనుకున్నా నేను ఇప్పుడు ఏమవుతాను? వెనక్కి వెళ్తాను. అమ్మో నేను చావను రా బాబు.
ఎంతమందికి అర్థమవుతుంది? చచ్చిపోవాలనుకున్నాను ఇప్పుడే. ఎగ్జాంపుల్ అండి, ఎందుకు ఏదో శోధన వచ్చింది, చనిపోవాలనుకున్నాను. కానీ ఆ చనిపోయే టైంలోకి ఇదిగో నీ వాక్యం బోధించేవాడిని, ప్రార్థన చేసేవాడిని, ఒక దైవజనుని, ఒక అభిషక్తుని, అవునా, వాక్యం బోధించే కృప దేవుడు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ నాకు ఒక శోధన వచ్చింది. కానీ చనిపోవాలనుకున్నాను. ఆ డెడ్ ఎందుకు వెళ్ళిపోయి మీకు అయిపోయింది చావు అని అనుకున్నప్పటికీ నాలో కొంతైనా అభిషేకం ఉంది కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు నన్ను ఆపేస్తాడు. హల్లెలూయా. నేను వాక్యము బోధించాను, కొన్ని ఆత్మలను రక్షించాను కాబట్టి పరిశుద్ధాత్ముడు నన్ను ఆపుతాడు. ఇప్పుడు నేను చనిపోయి వంద వరకు వెళ్ళిపోయి సెకండ్ నా మరణం, దూకితే చచ్చిపోతాను. అలాంటి పరిస్థితిలో తక్కువని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నాకు సహాయం చేశాడంట. ఏమని సహాయం చేశాడంట? ఇదిగో నేను గురించి తన దూతలకు ఆజ్ఞాపించగా నీ పాదములకు రాయి తగలకుండా వారి నిన్ను తమ చేతుల మీద ఎత్తు పండుగలు. ఇప్పుడు దూకిన లేపుతాను మళ్ళీ అంటాడు దేవుడు. ఇప్పుడు చెప్పు, నేను దూకుతానా వెనకొస్తానా? అది పరిశుద్ధాత్ముడు నీకు ఏం చేస్తాడు? సహాయపడు. హోలీ స్పిరిట్ విల్ ఏంజెల్స్, హోలీ స్పిరిట్ విల్ మేక్ ఎ వర్క్ టు యువర్ ఏంజెల్స్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు సాయం చేస్తాడు. హల్లెలూయా. నీకు చెప్తాడు ఒక్కొక్కసారి చచ్చిపోవాలన్న టైంలో, చనిపోవాలన్న టైంలో, ఆ బలహీనతల్లో నీకు పరిశుద్ధాత్ముడు చెప్పిన నీకు అర్థమవుద్దా? అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎవరిని పంపిస్తాడు? దూతను పంపిస్తాడు. హల్లెలూయా. అందుకే చాలా మంది అంటారు, అయ్యా చచ్చిపోలేని వెళ్ళిపోయాను కానీ అక్కడ ఒక వెలుగుతోత వచ్చిందయ్యా, అది నాకు లాగి నన్ను కాపాడేసి గెంటేసింది, నేను వచ్చి సాక్ష్యం చెప్తున్నాను అయ్యా. అది మనకేమో సిల్లిగా ఉంటది. అప్పుడు దేవుడు అంటాడు, నేనేనయ్యా ఆ దూతను పంపించి నిన్ను కాపాడాను. హల్లెలూయా. ఎందుకు? మనం దేవుని స్వరం ఒక్కొక్కసారి వినలేకపోయినా అప్పటికి కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు తన దూతకి ఆజ్ఞాపించుకోవడం. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కడంటే చైనాలో అర్ధరాత్రి పూట పాప ఒక రిక్షా వ్యక్తి, మీరు చూసుంటారు వీడియోలో, ఒక రిక్షా వ్యక్తి తొక్కుకుంటూ వెళ్తున్నాడు. పాపం అలసిపోయి ఉన్నాడు. మిడ్ నైట్ 12 ఆ టైంలో ఎవ్వరు లేరు. ఆ మిడ్ నైట్ ఆ టైంలో ఎవ్వరు లేరు మాట. క్రాస్ రోడ్ వచ్చింది. క్రాస్ రోడ్, చాలా పెద్ద రోడ్స్ ఉంటాయి చైనాలో, పెద్ద రోడ్స్ ఉంటాయి మాట. అయితే ఆ పాపం ఆ రిక్షా వాడు 12 మిడ్ నైట్ టైంలో ఒక క్రాస్ రోడ్ ని క్రాస్ చేసి వెళ్ళాల. 4 రోడ్లు మాట, అటువైపు 2 ఇటు 2. ఒక రోడ్ నుండి ఇంకో రోడ్డుకి వెళ్ళాల అర్ధరాత్రి 12 గంటలకి. పాపం అలసిపోయాడో ఏం చేశాడో తెలీదు. పాపం అలసిపోయి తొక్కుకుంటూ వెళ్తున్నాడు. కానీ చూడండి, శరీరం అలిసినప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడినది కూడా మనకి వినపడదు. ఓకే, మన మైండ్ పని చేయదు. పాపం ఆయన కూడా అలసిపోయాడు, తొక్కుకుంటూ వెళ్తున్నాడు. కానీ అటువైపు నుండి 140 స్పీడ్ లో లారీ వెళ్ళిపోతుంది. 140 స్పీడ్ లో కంట్రోల్ అవ్వదు. ఇంకా వాడు నడిపేవాడు కూడా ఇంకెవ్వరు లేరు కదా, విశాలంగా ఉందని చెప్పేసి స్పీడ్ గా వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఆ లారీ వాడు కొట్టేశాడు, ఆ రిక్షా వాడిని ఎక్కించేశాడు. కానీ ఎక్కించేసి ఎక్కడికో లారీ వాడు వెళ్ళి ఆపి చూసుకుంటున్నాడు మాట. ఏడా అని చెప్పి కింద చూసుకుంటే కింద రిక్షా వాడు లేడు. లారీ ఆయన కొట్టేస్తున్న సెకండ్ లోనే, లారీ ఆ రిక్షా వాడిని కొడుతున్న సెకండ్ లోనే దూత వచ్చి ఆ రిక్షా సైతము ఎత్తి ఇంకో రోడ్డు మీద తీసుకెళ్లి పెట్టింది. క్లియర్ గా పెట్టింది. వినండి, అది క్లియర్ గా పెట్టింది. ఆ డ్రైవరు దిగి అమ్మో కొట్టేశాము, చచ్చిపోయాడు అని చెప్పేసి ఇది అయిపోయింది అని చెప్పి గబగబా లైట్ పట్టుకొచ్చి లారీ దిగి కింద వెతుక్కున్నాడు. ఎక్కడున్నాడు వెతుక్కుంటే కింద లేడు. అది ఎక్కడెక్కడ చూసుకుంటే ఆ మూల రోడ్డుకి ఆ రిక్షా వాడు దిగి కూర్చుని తల పట్టుకుంటున్నాడు ఇలాగా. అంటే కొట్టేసింది, కానీ ఆ కొట్టేసిన సెకండ్ లో దూత వెళ్ళి అతని రిక్షాను పట్టుకుని ఇంకో చోటను పెట్టేసింది. చూడండి, మీరు ఆ యూట్యూబ్ లో ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు నేను ఆలోచించాను, ఇది నమ్మలేని, అసలు నమ్మశక్యం కావట్లేదే ఈ వీడియో చూసినప్పుడు అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీకు నీతి ఉంటే నేను చేసే ప్రతి కార్యాన్ని నేను నమ్మశక్యంగా చేసేలా చేస్తాది. నీతి ఏం చేస్తుందంట? దేవుని చిన్న కార్యమైనా అది నేను నమ్మశక్యంగా చేస్తుంది.
అప్పుడు దేవుడు నాకు ఈ మెసేజ్ ఇచ్చాడు. అప్పుడు దేవుడి మెసేజ్ ఇచ్చి ఏమన్నాడంటే, నువ్వు నీతిలో ఎదుగావా, నువ్వు నీతిలో నడుచుకున్నావా, నీ పాదములకి రాయి తగలకుండా చేసే దూతలు నీకు ఆజ్ఞాపిస్తాను. హల్లెలూయా. అప్పుడు నేను దేవుని అడిగి ఎలా నమ్మాలయ్యా, ఎలా ఉండాలా? ఉపాసాలు చేస్తే నీతిగా అయిపోతామా? లేకపోతే రోజు మనము ఉపాసాలు చేసి హల్లెలూయా హల్లెలూయా అంటే నీతిగా అయిపోతామా? అయితే అప్పుడు దేవుడు అబ్రహాముని అన్నాడు, అబ్రహాం నా వాక్యం నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నువ్వు నా మాటను ఎందుకు నమ్మట్లేదు అన్నాడు. అమ్మో నేను నమ్ముతున్నానయ్యా, అయితే నువ్వు నీతిమంతుడుగా అన్నాడు. హల్లెలూయా. అందుకే నీతిని జరిగించే ప్రతి వాడు కూడా దేవుడు తన పక్షమున పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? వేడుకుంటాడంట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? వేడుకుంటాడు. ఏమని? దూతలారా రండి అంటాడు. హల్లెలూయా. లేకపోతే ఆ దూత వచ్చి నువ్వు ఎలాంటోడు అయినా సరే, నువ్వు ఎటువంటి వాడు, నల్లగున్నా సరే ఎర్రగున్నా సరే, నేను ఎవరు చీకొట్టినా సరే అది అనవసరం. ఒక్కసారి పరిశుద్ధాత్ముడికి నువ్వు కనెక్ట్ అయిపోయావా 24/7 24 గంటలు దూతలు నీకు పని చేస్తూనే ఉంటాయి. హల్లెలూయా. చదువు, మళ్ళీ చదువు ఒకసారి, ఇది ముగించుకుందాం. నీ మార్గములు అన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు, ఎవరు ఆజ్ఞాపిస్తారు దూతలకి? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఎవరి పక్షాన ఆజ్ఞాపిస్తాడు? నా పక్షాన, నీ పక్షాన. హల్లెలూయా. అయితే నువ్వు దూతలు, పరిశుద్ధాత్ముడు దూతలు నీ గురించి ఆజ్ఞాపించాలి అంటే నువ్వు ఏం కలిగి ఉండాలా? నీతి కలిగి ఉండాలి. నీతిని జరిగించే ప్రతివాడు కూడా పరిశుద్ధాత్మను నీ శ్రమలో ఏమవుతాడు? సహాయపడతాడు. హల్లెలూయా. ఎలా సహాయపడతారు? దూతలు. ఈ రోజు దూతలు వచ్చి నేను పట్టుకును గాక, స్వస్థపరచును గాక. ఈ రోజు ఎంతో మంది కార్యాలు జరగబోతున్నాయి ఈ రోజు. హల్లెలూయా. చూద్దాం దేవుడు ఎలా సహాయపడతాడు. 2 అధ్యాయాలు చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 వచనం. చదవమ్మా. 20 వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఎవరి గురించి ఆలోచించుకున్నారు చెప్పండి. హలో హలో ఎవరి గురించి ఆలోచించుకున్నారు? యోసేపు మరియమ్మ గురించి ఆలోచిస్తున్నారు. ఏమని ఆలోచిస్తున్నారు చెప్పండి, ఒకలైనా ఇద్దరైనా ఏమని ఆలోచిస్తున్నారు? రహస్యంగా. ఎందుకు రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు మనోడు? సారీ, మ్యారేజ్ కాకుండానే మనం మరియమ్మ ఏమైంది? గర్భవతి అయింది. కాబట్టి ఇప్పుడు యోసేపు ఏం చేయాలనుకున్నాడు? రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. నాకెందుకు వచ్చింది ఈ గోళ? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు, పెళ్లి చేసుకున్న ఆమెకి గర్భవతి అంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఎంతమంది చేసుకుంటా? చేస్తండి. ఈ రోజుల్లో చేసుకుంటారు చాలా మంది ఉన్నారు. ఢిల్లీకి వెళ్తే అందరూ అవే. ఒక గవర్నమెంట్ ఒకటి మీకు తెలుసా అండి? గవర్నమెంట్ ఒకటి రూల్ ఇచ్చింది. ఏంటి తెలుసా? జెంట్స్ మ్యారేజ్ చేసుకునేది ఢిల్లీలో నడుస్తుంది. తెలుసా మీకు? స్త్రీలు మ్యారేజ్ చేసుకుంటారు, పురుషులు మ్యారేజ్ చేసుకుంటారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చేసింది, మాట జియో పాస్ చేసింది. మీ ఇష్టం ఎలా నా భర్త అని చెప్పేసి. ఇవి అక్కడ ఉన్న జడ్జి కూడా అదే చేస్తున్నాడు. మనకేం తెలుసు? See that how the generation is in attack. స్త్రీలు వివాహం చేసుకుంటారు, పురుషులు వివాహం చేసుకుంటారు. అవన్నీ దేవుని వాక్యానికి విరోధం. హల్లెలూయా. మరి వాళ్ళకి ఏదో చెప్పిందో మరి. హల్లెలూయా. చదవండి, ఇప్పుడు మీరైతే చదవండి. మన చూద్దాం. మనోడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? యోసేపు, అమ్మో ఇది ఎంత మంచిది అనుకున్నాను, ఎంత పరిశుద్ధురాలనుకున్నాడు. నా కొరకు ఇప్పటి వరకు తన శరీరంలో ఏది ఎవరికి కూడా చేయకుండా ఎంత కాపాడుకున్నా అనుకున్నాను. కానీ ఇదేంటి, పెళ్లి కాకుండా కానీ గుడ్డి చెప్తుంది. చెప్పింది కానీ పెళ్లి అవ్వలేదు. మంచిదే, అది పెళ్లి అయింది చెప్పుంటే అని. మనోడు ఏం చేస్తున్నాడు? సహజంగా ఏం చేస్తున్నాడు? బుర్రకిక్కుంటున్నాడు. అందరు నిద్రపోతే ఈయన మాత్రం బుర్రకిక్కుంటున్నాడు. ఏం చేయనా, ఎలా వదిలేనా, చంపి ఎలాగ అయిపోవాలా. ఎంత నమ్మాను మరియమ్ని. మరియం కూడా అంతే. యోసేపు అని నేను ఏ తప్పు చేయలేదురా, గర్భవతి ఎలాగయ్యో మరి ఏ తప్పు చేయకపోతే ఇలాగయ్యిందిరా, ఇలాగైందిరా. విన్నాడా పోనీ యోసేపు? విన్నాడా? వినట్లేదా? కొంతమంది కుటుంబాలు కూడా ఎలాగే ఉంటాయి.
పెళ్లి అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి భర్త భార్యను ఏమైంది అనుమానిస్తా జరగట్లేదు. ఒక్కొక్కసారి భర్త కూడా భార్యను ఏం చేస్తారు, నలుగురు పిల్లలు ఉన్నప్పటికీ కూడా అనుమానిస్తున్న క్యాండిడేట్లు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కసారి అవి వింటుంటే నాకు యోసేపు గుర్తుకొచ్చేవాడు. వీళ్ళకంటే యోసేపు ఏమనిపించింది నాకు. హల్లెలూయా. పిల్లలు పెళ్లి అయిపోయి నలుగురు పిల్లలు ఉన్నప్పుడు కూడా భార్య ఇటు వెళ్తే భర్త కూడా అలాగే సైకిల్ తొక్కుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు రామారావు అంటే ఎక్కడ ఉంది చిన్న పని ఎక్కడికి వెళ్తాడు, వాళ్ళ భార్య వెళ్తుంది కదా వెనకపోతాడు. వీడు పెళ్లి అయిపోయి నలుగురు పిల్లలు ఉన్నప్పటికీ కూడా అదేం స్పిరిట్ నాకు అర్థం కాదు ఇప్పుడు వరకు కూడా. హల్లెలూయా. కొంతమంది భార్యలు కూడా భర్త ఒక గంట ఆలస్యం వస్తే ఎక్కడికి వెళ్ళావు 10 ఫోన్లు చేస్తారు, మామూలు ఫోన్లు కదా అసలు. ఎక్కడికి వెళ్ళావు, ఇప్పుడే చిన్న పార్టీ అయ్యి వచ్చాను. ఏం పార్టీ, ఎవరితో వెళ్ళావు, నన్ను ఎందుకు తీసుకెళ్ళా, ఈ మధ్య నువ్వు ఒక గంట లేట్ వస్తున్నావు. అక్కడ ఏం జరగదు. అలాగా చించి 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 చివరికి నిజంగా ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ నిజమై వస్తుంది ఒక్కొక్కసారి. అవునే లేదు. ఒక్కొక్కసారి భర్త చెప్తాడు, అమ్మో నేను ఏం కాదు, నేను అలా చేయను, తప్పు చేయను, నేను ఎందుకు అలాగే వెళ్ళావు, టైర్ పంచర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు, లేకపోతే గాలిపోయిందని చెప్పుకోవచ్చు. నిజంగా పోయి ఉంటది. కానీ ఒకసారి కోపంగా చెప్పేస్తాడు, నువ్వు ఇంతలాగా అనుమానం, ఒక్కసారి అది నిజమైతే బాగుంది అనిపిస్తుంది అంటాడు. ఒక్కొక్కసారి భార్య కూడా అనొచ్చు, ఎంత టార్చర్ పెడుతున్నావు, 3 నెలలు కూడా కాలేదు, ఎంత అనుమానిస్తున్నావా, నిజంగా అనుమానం ఎంత మంచిదైతే అప్పుడు నీకు మామూలుగా ఉండదు. మనోడు కదా ఆలోచిస్తున్నాడు. అనుమానం ఉంది మనోడికి ఎవరి మీద, మరియ మీద. ఉండదా అండి? మనమే ఎంత అనుమానిస్తే పెళ్ళైన తర్వాత కూడా అనుమానిస్తాం. మనోడు పెళ్లి కాకుండా ఎంత అనుమానించుంటారు. హల్లెలూయా. గట్టిగా చెప్తున్నారంటే మీరు కూడా చేసి ఉంటారు అయితే. ఓకే చదవండి. ఆగండి దాని పై వచ్చిన తర్వాత ఇంకా ఎలకండి, ఇంకా చాలా ఉంది దానికి హిస్టరీ. ఆలోచించుకున్నాడు. అనుమానిస్తున్నాడా లేదా? అనుమానం. ఆలోచిస్తున్నావు అంటే అనుమానం. ఎవరైనా భర్త గురించి అనుమానం నువ్వు ఆలోచిస్తున్నావు అంటే దాన్ని ఏంటి, అనుమానంతో అర్థం. హల్లెలూయా. ఏమండి నువ్వు నిజంగా పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ అయిపోయింది, అందుకే చీకటికి రండి భోజనం పెడతాను, భోజనం తింటే ఏమంటే నిజంగా పెట్రోల్ అయిపోయిందా? నిజంగా పెట్రోల్ అయిపోయిందా? ఏంటి అనుమానం, నాకు అర్థం కాదు. అప్పుడు అన్నలే, అప్పటి వరకు అన్నాడు. మళ్ళీ పడుకునే టైంకి ప్రార్థన చేస్తున్నాను. ఏమండి ప్రార్థన చేసే ముందు ఒక మాట చెప్తున్నాను, నిజం చెప్పు, నిజంగా పెట్రోల్ అయిపోయిందా? ఇప్పుడు చూడండి, ఒకవేళ ఆ మాట 3వసారి రిపీట్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటారు చెప్పండి? అనుమానం. ఇప్పుడు కళ వచ్చింది, నిద్రపోయి కూడా దెబ్బకి లేచి కూర్చున్నారు. హల్లెలూయా. అది ఒక అనుమానం స్పిరిట్. కొంతమంది ఇప్పుడు కూడా పని చేస్తారు, 70 ఏళ్ళు వచ్చినా కూడా పని చేస్తారు. కొంతమంది ఆంధ్రలోకి వెళ్తూ ఉంటారు, బలి తగులుతారు మీకు ఆంధ్రలో అయితే. హల్లెలూయా. ముసలు కూడా అనుమానం పడతారు ముసలి దాని మీద. హల్లెలూయా. అదేమో అనుమానం నాకు అర్థం కాదు. స్పిరిట్ ఇది ఆంధ్రేనా? ఓకే, బార్డర్ కదా ఇది, నందిగామ బార్డర్ కదా, ఇంకా లోపల ఉంటదిలే అండి ఇంకా ఆంధ్ర. ఒక్కసారి నాకు సిల్లి అనిపిస్తుంది మాట. 2 పిల్లలు, 4 పిల్లలు, ఇంకా అనుమానమా అనిపిస్తుంది. అందుకే అయ్యా నేను ఉద్యోగాలు మానేసి ఇదిగో కొంతమంది ఇలాగ అయిపోతుంది. పాపం ఈయనకు కూడా అనుమానమే. హల్లెలూయా. ఇంకా నేను కలవకుండానే వివాహం కాకముందే ఇవి ఎలాగ గర్భవతి అయిందా, ఎలా విడిచిపెట్టేలా అని చూస్తున్నాడు. ఎలా విడిచిపెట్టాలా, ఇవి చెప్ప పెట్టుకొని ఎలా పారిపోవాలా, ఎలా ఉండాలా. నేను చెప్తున్నాను, ఒకవేళ నువ్వు మీరు నీతిమంతుల గుంపులో ఉన్నారా, ఒకవేళ మీ ఆయనకి, ఒకవేళ మీరు చెప్తున్నాండి, భార్య భర్తలో భార్య నీతిగా ఉండకపోయినా భర్తనే నీతిగా ఉండాలా. ఆ భర్త నీతిని బట్టి అయిన దేవుడు కుటుంబాన్ని కడతాడు. ఒకవేళ భర్త నీతిగా లేకపోయినా సరే భార్య నీతిమంతులు అలాగుంటే చాలు, నీ నీతిని బట్టి నీ భర్తను మళ్ళీ దేవుడు నేను కట్టేలా చేస్తాడు. అందుకే ఇద్దరు ఎవరొక్కొక్కరికి నీతి ఉండాలి. ఇద్దరికి నీతి పోయే, నువ్వు ఇలా అంటే నువ్వు డబల్ ఇలాగా. అవునా? నువ్వు ఎవరితో చాటింగ్ చేస్తున్నావే నేను చెప్పనా? నువ్వు ఇంతకుముందు ఎవరితో చాటింగ్ చేసావు అది నేను చెప్పనా? ఈ ఒక్క చిన్న పాయింట్ అంటే ఆమె 10 పాయింట్లు పెట్టింది మళ్ళీ. హల్లెలూయా.
చూసారా? అందుకే పోనీ భర్తలో కానీ భార్య కానీ కనీసం ఇద్దరు ఎవరికైనా ఒకరికైనా నీతి ఉందా? అవును. ఒకవేళ భార్య వచ్చి ఇదేంటి ఎవరు ఫోన్ కాల్ ఇది నిజం చెప్పినా కూడా ఎగురుతుందా? ఆయన ఏం చేస్తాడు? నన్ను తప్పు లేకపోతే ఏం చేస్తాడు? నన్ను నీతి ఉంది కాబట్టి. అదే నీతి లేదనుకోండి, ఆ ఒక్క పాయింట్ అంటే ఇగో నీకు ఫోన్ చేశాడుగా 10 మంది, మరి వాళ్ళు ఎవరన్నా నిన్ను అడగలేదే? ఇప్పుడు చెప్పండి, ఇది నీతా? అది అసలు నీతి పెట్టదు రుతి బయట అలా భర్త భార్యలో. కానీ ఇక్కడ విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. చదవండి. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. అంటే ఇప్పుడు ఎవరు ప్రత్యక్షమవుతున్నారు అంటే ఈయన చూడండి, ఇప్పుడు ఇతను ప్రత్యక్షమై ఏం చెప్తుంది దూత? చదవండి. దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. హల్లెలూయా. ఏం చెప్తుందంట దూత వచ్చి? నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఎందుకనగా చదువు. ఎందుకనగా ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది గాని. హల్లెలూయా. ఆమె ఎలా కలిగిందంటే గర్భవతి పరిశుద్ధాత్మ వలన కలిగినది అని ఎవరు వచ్చి చెప్తున్నారు? ప్రభుత్వ. ఎవరికి చెప్తుంది? యోసేపు. మరి యోసేపు ఏం చేయాలనుకున్నాడు? విడిచిపెట్టి జంప్ అయిపోవాలనుకున్నాడు. మరి అలాంటి పరిస్థితిలో ఉన్న యోసేపుని ఏం చెప్పి ఆపింది? దర్శనమిచ్చి ఇదిగో యోసేపు నీతిమంతుడై ఉండి. హల్లెలూయా. ఆమె భర్త అయిన యోసేపు ఏమై ఉన్నాడంట? నీతిమంతుడు. భార్య ఉండాల్సిన అవసరం, భర్త ఉంటే చాలు. భర్తే ఉండాల్సిన అవసరం, భార్య ఉంటే చాలు. ఒకవేళ నీలో నీతి ఉందా అయితే నువ్వు ఏది చెయ్యాలన్నా ముందు దూత వచ్చి నీకు చెప్పింది. హల్లెలూయా. ఇది నువ్వు చెయ్యి, నువ్వు బాగుపడతావు అని చెప్పింది. హల్లెలూయా. అయ్యా ఈ ల్యాండ్ విడిచిపెట్టుకోవాలనుకున్నా, విడిచిపెట్టాలా లేదా? దూత వచ్చి నీకు చెప్పింది. అందుకే క్రైస్తవుల జీవితంలో చాలా మందికి కన్ఫ్యూజన్స్ వచ్చేస్తాయి. ఈ 2 పనులు ఉంటాయి. ఆ 2 పనులు ఏ పని చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది చాలా మంది. ఒకళ్ళు నువ్వు నీతిగా ఉన్నావా, నీతిగా ఎదుగావా, అప్పుడు ఆ రాత్రి దూత వచ్చి నీకు చెప్పింది, ఇదిగో ఈ మార్గంలోకి వెళ్ళి నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఎందుకు ఆ యోసేపుకి వచ్చి ఎందుకు చెప్పింది? ఎందుకంటే యోసేపు నీతిమంతుడై ఉండి అతడు నీతిగా ఉన్నాడు కాబట్టి దూత వచ్చి అతడు అతడి ఆలోచనలు ఏం చేసింది? మార్చింది. ఇదిగో నువ్వు నీతిమంతుడివి, నువ్వు అలా తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. ఆమెను చేర్చుకోవడంలో నువ్వు వెనక వంచేవేక చేర్చుకో. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన. అప్పుడు అతడు చేర్చుకోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అలాగే ఈరోజు ఈ పరిశుద్ధాత్ముడు వేడుకుంటాడు దూతలకి. హల్లెలూయా. నేను ఈరోజు నీ పాదములకు ఏం తగలకుండా రాయి తగల. యోసేపు తగిలిందా? రాయి తగిలిందా? తగలకుండా చేశాడు. హల్లెలూయా. అలాగే దేవుడు ఈరోజు గొప్ప కార్యం నీ జీవితంలో చేయనుగాక, గొప్ప అద్భుతములు చేయనుగాక. ఆఖరి వచనం ముగించుకుందాం. అపోస్తల కార్యం 27వ అధ్యాయము ఒకసారి తీయండి. 18 నుండి చదవండి. అపోస్తల కార్యము 27వ అధ్యాయము ఆఖరి వచనం చూసి ముగించుకుందాం. 27వ అధ్యాయము 18 నుండి మనము 26 వచనం. ఓకే, యా ప్లీజ్ గో హెడ్. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు ఏం చేశారంటే వాళ్ళు అసలు ఏంటి సందర్భం అనంటే, అపోస్తలుడైన పౌలు ఆయనతో పాటు కొంతమంది ఉన్నారు. ఎవరు? ఖైదీలు. ఈ ఖైదీలో ఒక దీవి నుండి ప్రయాణమై పోతున్నారు మాట. వెళ్తున్న మార్గంలో ఏమి వచ్చింది? అక్కడ 18వ వచనంలో మిక్కిలి పెద్ద గాలి కొట్టినందున మరునాడు వాళ్ళు ఏం చేశారు? సరుకులు పారేశారు. మూడో దినమందు తమ చేతులారా మూడో దినం ఏం పారేసుకున్నారు? ఓడ సామాగ్రి. నష్టపోతున్నారా లేదా? ఒకటి కాకపోతే ఇంకొకటి. అందుకే ఒకసారి సాతాను మిమ్మల్ని అటాక్ చేస్తున్నప్పుడు నిన్ను నష్టపోయేలా చేసేస్తుంది. ఒకసారి నిన్ను మొత్తానికి డౌన్ చేసే ముందు నీ కుటుంబంలో ఏదైనా నష్టపోయేలా చేస్తాడు. ఏమో నీ శాలరీని నష్టపోయేలా చేయొచ్చేమో,
నీ భర్తని నష్టపోయేలా చేయొచ్చేమో, నీ భార్యని నష్టపోయేలా చేయొచ్చేమో. సాతాను ఎందుకు నిన్ను నష్టపోయేలా ఎందుకు చేస్తుంది అంటే ఎందుకు చూద్దాం, చదవండి. కొన్ని దినములు సూర్యుడైనను హల్లెలూయా కొన్ని దినముల వరకు వాళ్ళకి వారం నడిపే యజమానుడికి కూడా ఏం కనపలేదంట, సూర్యుడు కనపలేదంట, నక్షత్రం. ఒకవేళ సూర్యుడు నక్షత్రం కనపలేదనుకోండి కొన్ని దినములు, ఎందుకు ఒక దినం కనపడకపోతే ఎలా ఉంటుంది? హల్లెలూయా. మన దుబాయ్ లో చూసారా? ఎంతమందికి దుబాయ్ చూసారు? న్యూస్ లో దుబాయ్ చూడలేదా మీరు? ఏం జరిగింది? న్యూస్ లో చూడట్లేదు మీరు? అది దుబాయ్ లో వర్షాలు రావు, వర్షాలు కరువు మాట అక్కడ. అయితే వారు ఏం చేశారు? వాళ్ళు రైన్ సీడ్ చేశారన్నమాట. అంటే వాళ్ళు పైకి వెళ్ళి విమానముల మీద పైకి వెళ్ళి వర్షం రావడానికి వాళ్ళు మేఘాలని ఏం చేశారంటే కెమికల్స్ ని కలిపారు. కెమికల్స్ వేసినప్పుడు అది ఏమవుతుంది అంటే వర్షాన్ని పుట్టిస్తుంది అన్నమాట. అయితే వీళ్ళు లిమిట్ లో చేయాల్సింది ఓవర్ చేశారు. రెయిన్ సీడింగ్ అనేది ఓవర్ చేశారు అన్నమాట. ఎప్పుడైతే రెయిన్ సీడింగ్ ఓవర్ చేశారో అక్కడ దుబాయ్ అంతా మొత్తం మధ్యాహ్నం అంతా కూడా అర్ధరాత్రిలాగా మారిపోయింది. అక్కడ కొన్ని దినాల వరకు వర్షాలు పడతా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ మొత్తం మునిగిపోయింది, ఇల్లు మొత్తం మునిగిపోయాయి, స్విచ్ బోర్డు నుంచి నీళ్ళు కారుతున్నాయి. అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. దుబాయ్ చూస్తే ఆ న్యూస్ లో చూస్తే మొత్తం అంతా. సో ఇక్కడ కూడా ఒక రోజు ఆ చీకటి, ఆ మధ్యాహ్నం వచ్చే చీకటికి వాళ్ళంతలాగా అల్లోకొలం అయిపోయారు. కోట్లు కోట్ల కార్లు నష్టపోయారు, కోట్లు కోట్ల వ్యాపారం నష్టపోయారు. ఒక్క రోజులో కొన్ని మిలియన్స్ ట్రిలియన్స్ కోట్లు నష్టపోయింది దుబాయ్. అలాగే వీళ్ళు కూడా ఏమేనంటే ఒక్కరోజుగా వీళ్ళు వీళ్ళు మధ్యాహ్నము సిరిపు ఒక కొన్ని గంటలు చీకటికి వాళ్ళు అంత నష్టపోయారు. వీళ్ళు కొన్ని దినముల వరకు సూర్యుడు కనపడలేదంట, నక్షత్రములు కనపడలేవంట. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏ భయం ఉంది? ప్రాణ భయం వచ్చేసింది. ఏ భయం వచ్చింది? ప్రాణ భయం. మేము చచ్చిపోతామేమో అని ప్రాణ భయం వచ్చేసింది. చూద్దాం ఏం జరిగిందో, ముగించుకుందాం. పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయిన. అంటే వీళ్ళు ఆశ ఉందా? ఆశ లేదు. మేము బతుకుతామని ఆశ లేదు. ఒకడు వచ్చి ఒరేయ్ నువ్వు పోవరా, నువ్వు చావు, నువ్వు బతుకుతావు అన్నా కూడా నువ్వు బతుకుతావు కానీ నేనైతే చేస్తానన్నారు. అంటే చావడానికి పోటీలు పెట్టుకున్నారు. చావడానికి ఏం చేస్తున్నారు? పోటీ. లేదన్నయ్యా నీకంటే ముందు నేను చచ్చిపోతాను, లేదయ్యా నీకంటే నేను ముందు చచ్చిపోతాను. కొంతమంది పోటీలు పెట్టుకున్నారు. చూద్దాం ఏం జరిగిందో. వారు బహుకాలము భోజనము లేక ఉండినందున పౌలు వారి మధ్యలో నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని అప్పుడు ఏ హానియు నష్టము కలగకపోవును. ఇప్పుడైనను మీరు అంటే ఇప్పుడు ఇక్కడ ఆ వాడలో అందరూ కూడా ధైర్యంతో ఉన్నారా? ధైర్యం లేక ఉన్నారా? ధైర్యం లేక. మరి ఆ వాళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరు ధైర్యవంతులు? పౌలు ఒక్కడే. మరి అంత ధైర్యం పౌలుకి ఎలాగొచ్చింది చెప్పండి? ఇప్పుడు సారిపత్తంతా కూడా ఏమైపోయింది? కరువు వచ్చింది. అందరు పోయారు కానీ ఒక్కరు మాత్రం పోలేదు. ఎవరు చెప్పాలా? ఎవరు? విధవరాలు. సారిపత్తి విధవరాలు ఇల్లు మాత్రమే ఉంది, సారిపత్తు మాత్రమే ఉంది. అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చింది? ఎందుకు వెళ్ళిపోయారు అందరూ? కరువు వచ్చింది కాబట్టి. కానీ సారిపత్తు మాత్రము అక్కడ ఏం చెప్తుంది? అందరికి ఎలకండ్రా బాబు ఉండండి, నా దగ్గర సమస్తం ఉంది అని చెప్పి వేడి వేడి రొట్టెలు వేసి పెడుతుంది అందరికి. గవర్నమెంట్ కూడా పెడుతుంది. అంటే కొంతమంది ఈ అద్భుతం చూసి కొంతమంది ఉండిపోయారు. సారిపత్తు మాత్రం మొత్తం ఆ గ్రామం అంతా కూడా తినిపించింది మొత్తం ఆహారం. అంటే ఇప్పుడు సారిపత్ అంటే అందరూ ఆ గ్రామస్తులు అందరూ కూడా చెప్తున్నారు మేము చచ్చిపోతాం, మేము వెళ్ళిపోతాం, చచ్చిపోతాం ఉంటే చచ్చిపోతాం, లేదంటే మేము వెళ్ళిపోవాలి, బతకాలంటే మేము వెళ్ళిపోవాలి. కానీ ఈ విధవరాలు అంటుంది మీరు ఎక్కడ ఉంటే మీరు చావరు, ఎందుకంటే నా దగ్గర సమృద్ధి ఉంది. అలా అంటే ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం చేస్తుంది? ధైర్యంగా చెప్తుంది. ఏం చెప్తుందండి ఇక్కడ? కానీ ఇక్కడ పౌలు ఏమంటాడు చదవండి. ఇప్పుడైనా మీరు అంటే ఇప్పుడు
ఆగండి. ఇప్పుడు వెధవరాలు ఏం చెప్తుంది? అందరు ధైర్యపరుస్తుందా లేదా? ఎందుకు ధైర్యపరుస్తుంది? ఎందుకంటే ఆమె ఆ సమృద్ధి గల భోజనము దేవుడు ఆమెకి ఇచ్చాడు కాబట్టి ఆమె తిని ఇతరులను ధైర్యపరచగలదు. నువ్వు ఎప్పుడు ధైర్యపరచగలవు? నువ్వు రక్షించబడితేనే నువ్వు ఇతరులు ధైర్యపరచగలవు. నువ్వు రక్షించబడకపోతే నువ్వు ఇతరులు ధైర్యపరచలేవు. నువ్వు ఎప్పుడు ధైర్యపరచగలవు? నీకు సమృద్ధి ఉంటేనే దేవుడు నీకు ఇలాగిస్తాడు అని చెప్పి నువ్వు ధైర్యపరచగలవు. నువ్వు ఎప్పుడు ధైర్యపరచగలవు? నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే నువ్వు ఇలా ప్రార్థించే నీ దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడని నువ్వు ధైర్యపరచగలవు. ఎప్పుడు ధైర్యపరచగలడు పౌలు? ఎప్పుడు ధైర్యపరచగలడు అంటే ఇప్పుడు పౌలు లెక్స్ ఏమన్నాడు? అయ్యలారా మీరు ధైర్యం తెచ్చుకున్నాడు, ఈ ఆహారం తినండి అంటున్నాడు. అంటే ఇతను ధైర్యపరిచాడా లేదా దేవుడు? కాబట్టి ఇతను ధైర్యపరుస్తున్నాడా లేదా? అంటే ఇతను మాత్రం ఏం చేస్తున్నాడు? అందరు పస్తులు ఉన్నాయి, ఈయన మాత్రం పస్తులు లేడు. అందరు పస్తులు ఉన్నారు, ఎప్పుడు చచ్చిపోతాం మాకు తెలియదు అన్నారు. కానీ పౌలు మాత్రం 3 పూట్ల ఆహారం తింటూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడైనా దేవుడు కొద్దు చేశాడా? ఇప్పుడు 3 పూట్ల చక్కగా ఆహారం ఇచ్చిన వాడు ఏం చేయగలడు? హల్లెలూయా. నన్ను ధైర్యపరిచిన వాడు యందు సమస్తము చేయగలడు. నన్ను ధైర్యపరిచే వాడిని యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డు ఆల్ థింగ్స్, ఎవ్రీథింగ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు పౌలు వాళ్ళకి వచ్చి ఏం చేస్తున్నాడు? పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఎలాగా ఏం చేయను? పస్తులు ఉండాలి వీళ్ళకిలాగా. అప్పుడు దోత వచ్చేమంది, బాబు నువ్వు పస్తులు ఎందుకు కొంటావు? నీకేం కావాలి చెప్పు. మంచిగా 3 పూట్ల ఆహారం తినిపించింది. ఎవరిని? పౌలుకి. కానీ ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు, వాళ్ళ డ్రామాలంతా చూస్తున్నాడు పౌలు. అలా కౌగులించుకొని చూడు, ఇప్పుడు చచ్చిపోతామని చూడదు. కానీ ఇక్కడ పౌలు మాత్రం 3 పూట్ల ఆహారం శుభ్రంగా తింటా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఒకరోజు క్లైమాక్స్ వచ్చేసి నీకు చచ్చిపోతా అనుకున్నారు వీళ్ళు. అయిపోయింది, పిక్ పొజిషన్కి వచ్చేటప్పటికి పౌలు ఇప్పుడు లెగిసి, కొంతమంది అన్నారు, ఏ పౌలా బుద్ధి లేదా, సిగ్గు లేదా, నేను చచ్చిపోతావు అంటే నువ్వేమో తింటా ఉన్నావు, బుద్ధి లేదు అంటే. అప్పుడు లెగిసి పౌలు ఏమన్నాడు? ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. ఏమని ధైర్యం తెచ్చుకోమని చదవమ్మా. పౌలు ఇప్పుడు లెక్స్ ఏమన్నాడు? ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకున్నాడు. మిమ్మల్ని వేడుకొనుచున్నాను, వాడికే గాని మీలో ఎవని ప్రాణముకైనా హానియో కలగదు. హల్లెలూయా. ఇది ఎలాగా పౌలు చెప్తాను విను. నేను ఎవని వాడినో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు వచ్చి, సౌలా పౌలా భయపడకము, నీవు కైసరు యొద్ద నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో పాటు ప్రయాణమైపోవచ్చున్న వారిలో ఉన్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? అయ్యలారా నువ్వు తినండి, శుభ్రంగా తినండి, మీకేం జరగదు. ఎందుకు? గడిచిన రాత్రి దూత వచ్చి నాకు చెప్పేసింది, చొక్కలు కనపడతాయి కానీ నీకేం జరగదు. ఏమందే? చుక్కలు కనపడతాయి కానీ నీకేమీ జరగదు. అంటే ఇప్పుడు పౌలుకి తెలిసి వాళ్ళకి వెళ్ళడా, తెలియకుండా వెళ్ళడా? ప్రమాదం జరుగుతుంది. దేవే అంటే వెళ్తావా నువ్వు? మీరు వెళ్తున్న ట్రైన్ గుద్దుకునే కొంతమంది చచ్చిపోతావు, నువ్వు వెళ్తావా? కానీ పౌలు వెళ్ళాడు. ఎందుకు? పౌలు దూత వచ్చి ముందుకే చెప్పేసింది, బాబు నువ్వు వెళ్తావు, వాడలో ఇలాగవుద్ది, ఇలాగైద్ది, మరణ భయం వచ్చిద్ది, ప్రాణ భయం వచ్చిద్ది, చచ్చిపోతామా అని ఒక వారికి దేవుని మీద దేని మీద ఆశ పెట్టుకోరు, ఇలాగైపోతారు. వాడ 4 సార్లు ఇలాగ పల్టీలు కొట్టిద్ది. ఆయన కూడా తెలుసు కూడా పౌలు వెళ్ళాడు. ఎందుకు? ఎంత కొట్టినా పౌలా నీకు వారిని నేను నీ చేతికి అప్పగించడానికి ఇది చేస్తున్నాను కాబట్టి వాడికి గాని వాడిలో ప్రయాణం చేసే వారి ఎవ్వరికి కూడా ఏ హానియో జరగదు, కలుగుదు అని దూత చెప్పిందే లేదా ముందుగా? ఇప్పుడు చెప్పిన తర్వాత ఇంకేమైనా జరుగుద్దా? ఎవరైనా చనిపోవచ్చా? అందుకే ధైర్యంగా వెళ్ళాడు పౌలు. కానీ వాళ్ళందరికీ మరణ భయం వచ్చింది, చనిపోతామేమో అన్నంత వరకు కూడా పౌలు లేవలే, అలాగే కూర్చున్నాడు శుభ్రంగా.
చివరికి లేచి పౌలు అన్నాడు, ఈ వాడికి కానీ వాళ్ళు ప్రయాణం చేసిన వారు ఎవ్వరికి ఏమియో హానియో. అప్పుడు వాళ్ళు అన్నారు, ఎలాగా, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? గడిచిన రాత్రే, అంటే ఈ కార్యము ఈ బాధ రాక ముడిపే గడిచిన రాత్రి దూతొచ్చి నాకు చెప్పింది కాబట్టి ఈ వాడికి కానీ ఎవరికి ఏమియో. ఎంతమంది పౌల్లో మారిపోవాలనుకున్నారు? హల్లెలూయా. అంటే రేపటి గురించి దూత నీకు ముందుగానే చెప్పేస్తుంది ఈరోజు. అంటే నువ్వు ఏం సంపాదించుకోవాలా? నీతి సంపాదించుకోవడానికి నీకు ముందు ఏమొస్తుంది? ఆటంకంబాలు, సమస్యలు. ఒక్కొక్కసారి నీ బాధలో తారా జువ్వల విజయమని పైకి వెళ్ళిపోవచ్చు. బాధపడక, నువ్వు నీతిగా మారడానికి. నువ్వు నీతిగా మార్చబడ్డావా? నీ ఒక సోదరుని బట్టి నువ్వు నీతిగా మారావా? దేవుడు చెప్తున్నాడు, ఆమె చేసిన తప్పు నువ్వు చేయకుండా నువ్వు నీతిగా బతికావా? అపొస్తలులైన పౌలులాగా నేను చేసేస్తాను. హల్లెలూయా. చూడు, అపొస్తలులైన పౌలు, అతనికి దూత ముందుకు వచ్చి చెప్పేసింది. ఆయన కూడా వెళ్ళాడు. ఎందుకు? అతనికి తెలుసు మనకి ఏమి జరగదని. అలాగే నేను ప్రవచిస్తున్న ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, రేపటి శోధన జయించడానికి కూడా ముందు దూత చెప్పింది. అంటే ఎవరికైనా అప్పులుండి 10 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు అప్పులు ఉన్నాయా? రేపు అప్పు పోతుందన్న సంగతి ముందుగా దూత వచ్చి నీకు చెప్పింది. నీతి 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 ఏముంది నీతిలో? ఎంత గొప్ప అద్భుతం ఉంది నీతిలో. దట్ ఈస్ ద రైచియస్. ఎవరికైతే ఇల్లు కట్టుకోవట్లేదు, ఇల్లు రావట్లేదు, అయ్యా అంతే, అయ్యా అంతే, అంతేకాదు. ఈ రోజు నువ్వు ఇల్లు కట్టుకుంటానని ఎవడో ఒక నీతిమంతుడు చూస్తాడు దర్శనం. హల్లెలూయా. అది చూసి చెప్పే దర్శనం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ రోజు మీరందరూ నీతిమంతులుగా మార్చబడదు. అంటే ఇప్పుడు నీకు అసలైనది కావాల్సింది ఏంటి? దేవుని నీతి. ఈ నీతి పొందుకోవడానికి నువ్వు ఏం చేస్తే నీతిమంతులుగా మార్చబడతావు? నీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే ప్రతి మాటను నువ్వు నమ్మేలా ఉంటే నువ్వు నీతిమంతులుగా మార్చబడతావు. అయితే ఈ నీతిమంతులుగా మార్చబడిన మనల్ని దేవుని దూత ఏం చేస్తుందంట? రేపు జరిగే ప్రతి కార్యము ముందు రాత్రి నీతో మాట్లాడతాది. ఎంతమంది మార్చబడతారు ఈ రోజు? హల్లెలూయా. నీకు దేవుడు చక్కటి భార్యని ఇవ్వబోతున్న దేవుడు ముందుగా చెప్పింది ఈ రోజు నీకు. హల్లెలూయా. అవును, చక్కటి భర్తను దేవుడు ఇస్తున్నాడు ముందుగా చెప్పింది. అందుకే తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దా? ఏ పుల్లరావు, ఏ అపరావు, ఏ సుబ్బారావు, ఏ అమ్ము, ఈ ఎల్లమ్మ పుల్లమ్మని చేసుకోవద్దు. హల్లెలూయా. ఆగు, కాసేపు ఆగు. అవును, తొందరపడద్దు, ఆగు, నిదానంగా ఉండి. అలా దర్శనం చూపిస్తాడు దేవుడు. ఖచ్చితంగా నీతి ఉందా? ఖచ్చితంగా నువ్వు ఊహించుకున్న దానికంటే సూపర్ మ్యాన్ వస్తాను నీ జీవితంలో. హల్లెలూయా. నువ్వు సెలెక్ట్ చేసుకుంటే 3 రోజులకే, నువ్వు సెలెక్ట్ చేసుకుంటే 3 నెలలకే, ఏమో 3 నెలలకే కావచ్చు. 3 నెలల తర్వాత టార్చర్ పెట్టవచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ దూత వచ్చి చెప్పేంత వరకు నువ్వు వెయిట్ చేస్తే నీ జీవితమే మారిపోద్ది. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీ దూతొచ్చి చెప్పేలాగా నువ్వు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లే. నువ్వు దూతొచ్చి నీతో చెప్పేలాగా చేసుకోవడానికి నువ్వు ఏం చేయాలా? నీతిగా మార్చబడాలా, ఆయన వాక్యాన్ని నమ్మాలా, గుడికి రావాలా, నీ కష్టంలో నీ వాక్యాన్ని నమ్మాలా. అది అతని నీతిగా ఎంచబడిన నిన్ను నీ మార్గంలో కాపాడుటకు దేవుడు పరిశుద్ధాత్ముడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అంటే ఈ రోజు నీ శాపరిచర్య ఎలాగవుతుంది, ఎలాగ అభివృద్ధి చేస్తానని, రేపటి నీ పరిచర్య ఎలాగుంటదని ముందుగానే దూత వచ్చి నీకు చెప్పింది. అందుకే 10 రాళ్ళు వేసినా నువ్వు ధైర్యంగా ఉంటావు. పండిన మామిడికాయ చెట్టుకి ముగ్గుందా, ఒక కాయ ముగ్గిందా, ఆ రాళ్ళందరూ దాని మీదకే ఫోకస్ పడతారా పడరా? చాలా మంది నాకెందుకు పడుతుందా? నీకే పడుతుంది. మరి ముగ్గున్నావు కదా, మరి సిద్ధంగా ఉన్నావు కదా ఉద్యోగానికి, నీ ఫలము రుచిగలదు కదా, అందుకే పడితే రాయి. నీ మీదకి ఎందుకు పడుతుంది? నువ్వు అంత ఫేమస్ అవబోతున్నావు. హల్లెలూయా. నువ్వు అంత దీవించబడబోతున్నావు, అంత ఆశీర్వాదం రాబోతుంది. 1000 మంది నీ మీద వేలు చూపించవచ్చేమో, అదే వేలు నీ ఆశీర్వాదం కూడా కాలం కూడా దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. అవును, ఎవరైనా ఈ నందిగావులో ఎవరైనా నేను ఏలు పెట్టి చూపించారు, అదే ఏలు నీ ఆశీర్వాదం కూడా కోరుతుంది. నీ శత్రులందరూ కూడా నీ ఆశీర్వాదం కోరుదురుగాక. అలా మార్చిపడిపోతున్నాడు. అలా వెయిట్ అపాన్ ద లార్డ్. అంటే ఆగు, ఆగు, నీ వివాహం కొరకు కూడా ఆగు. నీతిని కాపాడుకో. నీతిని కాపాడుకున్నావా రెప్కా లాంటి చక్కటి భార్యను దేవునికి ఇస్తాడు. నీతిని కాపాడుకో. అందుకే ఇస్సాకెళ్ళి అబ్రహాం అన్నాడు, తండ్రి తండ్రి నాకు వివాహం చేసి నాకు వయసు వచ్చిందా అంటే, దేవుడి మీద ఉండు, ప్రార్థన చేసుకో, నీతిని కాపాడుకో అన్నాడు. ఇదేంటయ్యా, నువ్వు ఎంత ఆశించబడ్డావు, ఇంతగా అంటే వచ్చేస్తారు. నువ్వు చేయలేవా వివాహం? చేయగలను ఇస్సాకా. అయినా నువ్వు దేవుని మీద ఆధారపడు.
నీతి మీద ఆధారపడు, పరిశుద్ధంగా బతుకు. ఎల్లు 40 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఎవరొచ్చా నీతిని కాపాడుకుంటే? రెక్క వచ్చింది. ఎవరైతే నీతిని కాపాడుకుంటారో నీ అభిషేకాన్ని కాపాడే భార్యను దేవుడిస్తాడు. నీ అభిషేకాన్ని పోగొట్టుకునే భార్యని ఎవడు? నీ అభిషేకాన్ని పెంచే, నీ అభిషేకాన్ని కాపాడుకునే భార్యను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి భర్తను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవునికి ఆశించబడడానికి? ప్రార్థించుకుందాం. లెట్ us స్టాండ్ అప్ అండ్ విల్ ప్రే. అందరి లేచి నుంచుందాం, ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఈ రోజు విన్న వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడడానికి ఇది ఒక గొప్ప ప్రవచనం నీ జీవితంలోకి దేవుడు ఇచ్చాడు. నేను ఒకటే చెప్తున్నాను, నీతిని కాపాడుకుంటున్నావా చాలు, నీ పరిస్థితులు మారిపోతాయి. నేను ఒకటే చెప్తున్నాను, నీతి, ఆ నీతి నువ్వు కాపాడుకున్నావా, ఇట్ ఇస్ డన్. We'll see a big revival in your name, Jesus. లాటా బ్రోసికరా హంటే. ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మను మనం వేడుకుందాం. పరిశుద్ధాత్ముడా, ఈ రోజు రాత్రి నా పరిస్థితి మారిపోతుంది. ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, అప్పులైపోయిన వారు, పాపంలో ఇరికిపో, ఒకరు వ్యభిచారం చేసి తెలుసు తెలియక పడిపోయావా, భయపడక, ఇంక నేను తప్పు చెయ్యను అని నువ్వు అని నీతిని వెతకడం ఆరంభం చేస్తున్నావా? అయితే ఈ రోజు నీ పాదములకి రాయి తగలకుండా దేవుడు కాపాడబోతున్నాడు. నేను చూశాడు, యేసయ్య నేను చూశాడు, నీ హృదయాన్ని చూచాడు ఆయన. నీ ఆలోచనలు మార్చబోతున్నాడు ఈరోజు, నీ తలంపులను మార్చబోతున్నాడు. ఈరోజు నీ నిర్ణయం మారబోతుంది. The God will give you the good understanding heart. దేవుడు చక్కటి నిర్ణయం తీసుకునే హృదయాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. అమ్మో నా భర్త తాగుబోతున్నాడు, విడిచిపెట్టక, ఆగో, నీతిని కాపాడుకో. అమ్మో నా భార్య చెడు మార్గాలకి పరిగెడుతుంది, నో నో నో, డోంట్ లీవ్, గాడ్ విల్ మేక్ ఎ వే ఫర్ యు. ఈ రోజు దేవుడు నీకు చక్కటి పట్టాలైపోతున్నాడు. ఈ రోజు కొత్త పట్టాలైపోతున్నాడు దేవుడు. ఈ రోజు కొత్త వాహనాన్ని దేవుడు సిద్ధపరచబోతున్నాడు. ఈ రోజు నీ పరిస్థితులు మారబోతున్నాయి. ఈ రోజు నీ ఆందోళన పరిస్థితులు దేవుడు తీసేవేపోతున్నాడు. ఓ హోలీ స్పిరిట్, థాంక్యూ లార్డ్. అబరషికెరి అందరసు లేబరి సేరి ఖమరో రహంట లేటెబెరి హమరోష్. Everybody keep praying, keep praying. The God is going to do so wonders in your life, so healings in your life, so blessings in your life. చాలా మంది పరిస్థితులు మారిపోబోతున్నాయి. ఈ రోజు చాలా మంది పరిస్థితులు మారిపోబోతున్నాయి. ఈ రోజు దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. చాలా మందికి ఇన్ఫెక్షన్ హీల్ అవబోతున్నాయి. చాలా మంది పరిచర్యలు ఆశ్రయించబడబోతున్నాయి. దైవజనుల పరిచర్యను దేవుడు దీవించబోతున్నాడు. ఈ నందిగమ్మ ప్రాంతాన్ని దేవుడు తన తలగా మార్చుకోబోతున్నాడు. ఈ రోజు తన కుడి హస్తముగా మార్చుకోబోతున్నాడు. ఈ వాక్యం ద్వారా విన్న ప్రతి ఒక్కరి ప్రజలు వారి మనసులను, ఆలోచనలు దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు God is going to change your history. God is going to change your story. Baba ba shakara barashikiri labaroshikiri handaru. విడిచిపెట్టేస్తే బాగుండు, ఇంకా అయిపోయింది నా జీవితము. లేదు, దేవుడు కొత్త పట్టాలు అయిపోతున్నాడు. ఈరోజు కొత్త ట్రాక్ అయిపోతున్నాడు. ఈరోజు మీ ఆయన మార్చుకోబోతున్నాడు దేవుడు. ఈరోజు మీ పరిస్థితులు మారిపోతున్నాయి. God is going to change your story. Hallelujah, hallelujah. We praise and we worship. చాలా మంది నడుము నొప్పులతో బాధపడుతున్నారు. చాలా మంది వ్యాధులతో బాధపడుతున్నారు, రోగములతో బాధపడుతున్నారు, క్యాన్సర్ తో బాధపడుతున్నారు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నీతిమంతురాలి, నువ్వు నీతిమంతుడు. ఈ రోజు నేను నీ జీవితాన్ని కట్టబోతున్నాను అంటున్నాడు. నీ పరిస్థితులు మారబోతున్నాను దేవుడు చెప్తున్నాడు. నీ రోగముల పరిస్థితులు మార్చిపోతున్నాను దేవుడు చెప్తున్నాడు. సాక్ష్యములు రాబోతున్నాయి. నువ్వు నుంచున్న స్థలంలోనే దేవుడు నీ నొప్పిని మాయం చేయబోతున్నాడు. నీ గడ్డ మాయమైపోతుంది. నీ క్యాన్సర్ ట్యూమర్ హీల్ అవబోతుంది. ఈ రోజు అనేకులు పరిచర్యలు స్వస్థతల పరిచర్యగా మార్చబోతున్నాడు. చాలా మంది అనుకున్నారు, అయ్యో నా వయసు అయిపోయింది, ఎలా నా పరిచర్య అని అనుకున్నారు. లేదు, ఈ రోజు ఆరంభం చేయబోతున్నాడు దేవుడు. ఈ రోజు గ్రామ ప్రాంత పట్టణంలో దేవుడు నీ పరిచర్ని ఆశీర్వదించబోతున్నాడు. God is going to bless your ministry. అయిపోయింది అనుకున్నావు నీ పరిచర్య, ఆరంభం అవబోతుంది. ఈ రోజు ఆరంభం అవబోతుంది. ఏ శత్రువు అయితే నిన్ను హాని చేసి
వందలాది మంది నీ మీద నిందలు వేశారో ఆ వందలాది ప్రజలే ఈ రోజు నీ మీద నీ ఆశీర్వాదాన్ని బట్టి ప్రార్థిస్తారు. వాళ్ళ పిల్లలకి కూడా నేర్పిస్తారు, అయ్యా మిమ్మల్ని సాము. కానీ ఈ రోజు మిమ్మల్ని బట్టి మేము ఆశ్రయించబడ్డాము, మా పిల్లలు ఆశ్రయించబడ్డారు, మా మనవులు ఆశ్రయించబడ్డారని సాక్ష్యం చెప్పుకునే దినం రాబోతుంది. యు విల్ బి ఎ లిసనర్. ఈరోజు నువ్వు ఇరిగిపోయి ఉండొచ్చు, అయిపోయి అని అనుకోవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు రాబోయే 2025లో నీ పరిచర్ని దేవుడు ఆశ్రయించబోతున్నాడు. 2025లో దేవుడు నిన్ను ఉన్నత స్థలంలోనికి తీసుకెళ్ళబోతున్నాడు. ఒక పక్షి రాజు తీసుకుని వెళ్తున్నట్లుగా నీ పరిచర్ని దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. నీ స్వరం వినడానికి వేలాది ప్రజలు తరలి వస్తారు. నువ్వు కృంగిపోయి నిన్ను హేళన చేసిన నీ మీద జనులు ప్రేమిస్తారు, నిన్ను చేర్చుకుంటారు. ఇదిగో ఇటువంటి చక్కటి దైవజనం మాకు ఇచ్చారని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు నీ దుఃఖ దినములు సమాప్తం అవబోతున్నాయి. ఐ డోంట్ నో హూ కేమ్ ఫ్రమ్ ఎ లాంగ్. ఎంతమంది దూర ప్రాంతం నుంచి వచ్చారో, ఆ దూర ప్రాంతాల్లో ఎన్ని కిలోమీటర్లు కాబోచ్చు అది లెక్క పెట్టుకో. దేవుడు నిన్ను తిరిగి మరలా అన్ని రోజులు గడవక మునిపే నీ నాశనించబోతున్నాడు. దేవుడు 25 కిలోమీటర్ల నుంచి వచ్చారా, 20 కిలోమీటర్ల నుంచి వచ్చారా, 70 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారా, 10 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారా, ఆ రోజు అది ఆ 10 అయినా 15 అయినా 20 కిలోమీటర్లైనా అన్ని రోజుల్లోనే దేవుడు నేను మార్చిపోతున్నాడు. 50 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అయితే ఆ 50 రోజుల్లోనే నీ చరిత్రను మార్చేస్తాడు దేవుడు. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఇప్పుడు నీవు రోగాలు ఆ వ్యాధి ఈ వ్యాధిని చెప్పుకుంటున్నావా? రేపు నువ్వు స్వస్థత పడి అనేకులను స్వస్థపరచగా దేవుడు నేను మార్చుకోబోతున్నాడు. ఇప్పటి వరకు నీ దేహం అంతా గాయములే, పచ్చిపుండ్లే, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. దేవుడు ఈరోజు ఆ గాయములను స్వస్థపరచడానికి నీ దేవుడిని నేను ఎన్నుకోబోతున్నాడు, నేను అభిషేకించబోతున్నాను. అందరూ కూడా తల మీద చెప్పి దేవుడు నన్ను అభిషేకించు. ఇప్పటి వరకు నేను ఏం కాపాడుకున్నాను నాకు తెలియదు, కానీ సమస్త రోగానికి స్వస్థత నాకు దయచేయి. ఈ నీతిలో సమస్త రోగాన్ని స్వస్థపరిచే ఈ అభిషేకం ఈ నీతిలో ఉంది అనే మర్మం నేను తెలుసుకున్నాను. అయ్యా నన్ను స్వస్థపరచు, నన్ను, నా భర్తని, నా భార్యని, నా పిల్లల్ని, నా కుటుంబీకులను నీతిమంతులుగా మార్చుకొని మమ్మల్ని అభిషేకించుకొని రాకడ వచ్చేంత వరకు కూడా ఈ పరిచర్య అంతా కూడా నీతి కలిగిన పరిచర్యగా మార్చబోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు సాగర్ గారి గురించి, రాబోయే దినంలో ఆయన రాకడ వచ్చేంత వరకు మీరు మీ పిల్లలు నీతి కలిగిన పరిచర్య చేయబోతున్నారు. ఈ నీతి కలిగిన పరిచర్యలో దావదూతల పరిచర్య ఉండబోతుంది. దేవుడు కొన్ని రోజుల్లోనే నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఒక ఊరి నుంచి ఒక ఊరికి వచ్చావు, అది ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చావో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు సాగర్ గారి గురించి, కొన్ని రోజుల్లోనే నేను నీ పరిస్థితిని మార్చబోతున్నాను. నీతి కలిగిన పరిచర్య అయిపోతున్నాను. అందులో దూతల పరిచర్య ఉంది. కొన్ని రోజుల్లోనే దేవుడు మీ మినిస్ట్రీ పరిచర్య మార్చబోతున్నాడు. నీతి గల పరిచర్య దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ నీతి గల పరిచర్యలో దూతల పరిచర్య ఉంది, స్వస్థతల పరిచర్య ఉంది, విడుదల పరిచర్య ఉంది, ఆరోగ్యం పరిచర్య ఉంది. మళ్ళా చెప్తున్నాడు దేవుడు, చెప్తున్నాడు నాకు స్వయంగా ఈ మాటలు దేవుడు నాకు చెవులు వేస్తున్నాడు. దేవుడు ఒకటే చెప్తున్నాడు, నీతి గల, ఇప్పటి వరకు మనం స్వస్థతల పరిచర్య అడుగుతాం, ఆరోగ్యము పరిచర్య అడుగుతాం, అయ్యా నాకు అద్భుతాలు చేసే పరిచర్య, అలాగే మీ కృపలు నేర్పించే పరిచర్య అడుగు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు నీతి కలిగిన పరిచర్యను చేస్తే ఆ నీతి కలిగిన పరిచర్యలోనే స్వస్థత ఉంది, విడుదల పరిచర్య ఉంది, దూతల పరిచర్య ఉంది, చనిపోయినవని లేపి పరిచర్య ఉంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు నీతి గల పరిచర్యను ఎన్నుకుంటారో దూతల పరిచర్య మొదలవుతుంది. స్వస్థత పరిచర్య, హీలింగ్ పరిచర్య, డెలివరెన్స్ పరిచర్య ఈ రోజు దేవుడు మీ సంఘాన్ని మొదలు చేయబోతున్నాడు. అని దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు గొప్ప ఆరంభం దేవుడు మీ సంఘానికి ఇవ్వబోతున్నాడు.
అండ్ కొన్ని రోజుల్లోనే మీ పరిచర్య నీతి కలిగిన పరిచర్యగా, బండ మీద చెక్కబడిన పరిచర్యగా దేవుడు చేసుకోబోతున్నాడు. నేను అభిషేకిస్తున్నాను నజరేయుడైన యేసు నామములో. ఈ విత్తబడిన వాక్యము బట్టి దేవుడు మిమ్మల్ని నీతిమంతుల పరిచర్యగా మార్చి, ఇప్పటి వరకు ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎందుకు వచ్చాయి, ఎందుకు బాధలు వచ్చాయి, ఎందుకు వ్యాధులు వచ్చాయి, ఎందుకు అవమానాలు వచ్చాయి, ఎందుకు నిందలు వచ్చాయి తెలుసా? నీతి కలిగిన పరిచర్య కొరకు, నీతి కొరకు సహించిన వాడు రాబోయే దినాల్లో గొప్ప పరిచర్య చేస్తాడంట. అని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు నువ్వు గొప్ప పరిచర్య చేయబోతున్నావు అని దేవుడు చెప్తున్నాడు. నీతి కలిగి ఉండు అంటున్నాడు దేవుడు. నీ పరిచర్యలో నీతి కలిగిన పరిచయం దేవుడు అయిపోతున్నాడు. ఈ నీతి గల పరిచర్యల్లో అనేక కార్యాలు జరగబోతున్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి. దూతల పరిచర్య మొదలవబోతుంది, స్వస్థత పరిచర్య మొదలవబోతుంది, ఆరోగ్యం విడుదల పరిచర్య దేవుడు అయిపోతున్నాడు, మృతులను లేపి పరిచర్య అయిపోతున్నాడు, కృప వాక్యాన్ని బోధించే పరిచయం దేవుడు అయిపోతున్నాడు. నేను ప్రవచించుచుండగా దేవుడు నిన్ను అభిషేకించును గాక. ఇన్ జీసస్ మైటీ నేమ్ యు ఆర్ హీల్డ్ అండ్ యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ డెలివర్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అయ్యా దైవజనులను అభిషేకిస్తుంది, వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే వేదిక మీద అలంకరించిన ప్రతి ఒక్కరి దైవజనుల్ని వారి పరిచర్య దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుల పరిచర్యగా నేను చేయబోతున్నాను. ఈ నీతిమంతుల పరిచర్యలో గొప్ప గొప్ప కార్యములు జరగబోతున్నాయి. ఈ యొక్క ల్యాండ్ అభిషేకించబడబోతుంది. అనేకులు అక్కడ రక్షణ పొందుకోబోతున్నారని దేవుడు చెప్తున్నారు. ఎవరైతే వ్యాధి బలహీనతలు ఉన్నారో వారందరికీ స్వస్థత, ఆరోగ్యము, విడుదల దయచేయండి. ఎక్కడైతే గాయములు అక్కడ చేపెట్టుకొని దేవుడు స్వస్థపరుస్తుంది. దేవా వారి గాయములను స్వస్థపరిచయ్యా, వారి వ్యాధులను తీసివన్నయ్యా, గడ్డలను మాయం చేయండి అయ్యా. అయ్యా వారు చెప్పుకోలేని వ్యాధి, చెప్పుకునే రోగం, చెప్పుకోలేని సమస్య యేసు నామములో తీసివేయబడును గాక. అయ్యా ఇదిగో వారి కడుపుల సమస్య ఉందా, గడ్డలు ఉన్నాయా, మాయమైపోను గాక. రిప్లో సమస్య ఉందా, హీలోను గాక. ఆ యొక్క ఛాతీలో ట్యూమర్స్ ఉన్నాయా, స్వస్థత కలుగును గాక. ఇప్పుడు వారి గాయములను స్వస్థపరిచి ఆరోగ్యమును, శక్తి, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ మహిమతో నింపండి, నీ కార్యములతో నింపండి, నీ ఆశ్చర్య కార్యములతో నింపమని ప్రార్థిస్తున్నాను. మహిమ నుంచి అధిక మహిమలోనికి తీసుకెళ్ళి మహిమ, ఘనత, ప్రభావమును నీకే చెడులు కాకని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.